ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చక్కటి అవకాశాన్ని దేవుడు మరొకసారి మనందరికి అనుగ్రహించి దేవుని మందిరంలోనికి మనందరం కూడా తీసుకొని వచ్చి దేవుని మాటలు వినిపింప చేయటానికి, దేవుని మాటలను వినటానికి దేవుడిచ్చినటువంటి మహాతరుణాన్ని బట్టి ఈ వారమంతా కూడా దేవుడు మనల్ని కాచి కాపాడి మరొక ఆదివారం అనేటువంటి ఆయన దినంలోకి మనందరూ కూడా ప్రవేశించినట్లుగా కృపను అనుగ్రహించిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనం హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు ఆయనకి అర్పించాలి. అదేవిధంగా మరి కూడి వచ్చిన మీ అందరూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామమును బట్టి నా శుభాలను తెలియజేస్తూ ఉన్నాను. మరి గడిచినటువంటి దినములు గొప్ప ఉజ్జీవకరమైనటువంటి సభలను జరిగించటానికి దేవుడిచ్చినటువంటి మహాకృపను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తూ ఉన్నాను. 3 రోజులు కూడా మరి అంత్యకాల సిద్ధపాటు సభలు అని మనం నిర్వహించడం జరిగింది. అంత్యకాలంలో మనం ఉన్నాం కాబట్టి అంత్యకాలము అంటే ఏంటి, ఎందుకు మనం సిద్ధపాటు కలిగి ఉండాలి అనే దేవుడిచ్చినటువంటి ప్రేరణ బట్టి 3 రోజులు సభలు మనం నిర్వహించడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. వాతావరణంలో ఎన్ని మార్పులు వచ్చినప్పటికీ కూడా ఒకలాంటి భయం ఆందోళన చుట్టూ అలుముకున్నప్పటికీ కూడా మనందరి ప్రార్థన ఆలకించి కదా, అందరి ప్రార్థన ఆలకించి ప్రార్థన చేసాం లేదా, ప్రార్థన చేసాం కాబట్టి దేవుడు ఆ ప్రార్థన ఆలకించి ఎక్కడ చుట్టుపక్కల ఎక్కడ పడినప్పుడు కూడా మరి ఈ ప్రాంతంలో పడనీకోకుండా చక్క వాతావరణాన్ని అనుకూలంగా మార్చినటువంటి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ సభల నిమిత్తమై ప్రార్థన చేసినటువంటి ప్రతి ఒక్కరిని దేవుడు దీవించునుగాక. వాళ్ళ కుటుంబాల్లో, వాళ్ళ వ్యక్తిగత జీవితంలో దేవుడు విశేషమైనటువంటి ఆశీర్వాదపు జల్లులను కుమ్మరించునుగాక. చాలామంది చక్కగా ప్రార్థన చేశారు. ప్రభా, సభలో ఎక్కడ డిస్టర్బెన్స్ అవ్వకూడదు, చక్కగా జరగాలని తల్లులు చేశారు, దైవజనులు చేశారు, మేము కూడా ప్రార్థన చేశాము. చక్కగా జరిగించాడు. 3 రోజులు కూడాలి కదా, అప్పుడే అయిపోయినాయి అన్నట్టున్నాయా. దేవుని మాటలు వినాలన్నటువంటి ఆసక్తి కలిగినటువంటి వారికి అట్లాగే ఉంటుంది. అరే ఇంకా చెప్తే బాగుండు అన్నట్టుగా ఉంటుంది. కాలక్షేపంగా కూర్చున్నటువంటి వాళ్ళకి ఏంటండి ఇది అన్నట్టుగా ఉంటుంది. ఈ అంత్య దినాల్లో దేవుడు విరివిగా వాడబడుతూ ఉన్నాడు. దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఒక్కొక్కటిగా మన ముందు వెళ్తూ ఉంది. వాటిని గ్రహించే శక్తి, ఆ గ్రహించే కృప దేవా నాకు అనుగ్రహించవా అని మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఖచ్చితంగా వాటిని గ్రహించే శక్తిని మనకి ఇస్తాడు. నోవాహు దినాల్లో జనులు త్రాగుచూ తినుచూ పెండ్లికి ఇవ్వబడుతూ పెండ్లాడుచూ ఉండగా అంతలోనే జలప్రలయం వచ్చి వారందరిని కొట్టుకొని పోయే వరకు కూడా వాడు గ్రహింపకుండిరి అని ఉంది. అంటే ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియట్లేదు. జలప్రలయం వచ్చి కొట్టుకుపోయే వరకు కూడా దేవుడి మాటలేంది శ్రద్ధ లేదు, దేవుని వైపు వాళ్ళ దృష్టి లేదు. ఎంతవరకు తినుచు త్రాగుచు పెండ్లికి ఇవ్వబడుతూ పెండ్లాడుచు వాళ్ళ ఇష్టానుసారంగా లోకంలో పడి చెడి తిరుగుతూ దేవుని విస్మరించి దేవుని చిత్తాన్ని, ఆయన యొక్క మాటను పక్కన పెట్టేసి వారి చిత్తాన్ని వారి ఇష్టాన్ని నెరవేర్చుకునేటువంటి వారుగా ఉన్నప్పుడు దేవుడు ఎన్ని సంవత్సరాలు హెచ్చరికలు ఇచ్చినప్పుడు కూడా, దాదాపుగా 120 సంవత్సరాలు నోవాహు చెప్తా ఉన్నప్పుడు కూడా వాటిని పట్టించుకోకుండా వారి ఇష్టానుసారంగా జరిగించే దాన్ని బట్టి దేవుని యొక్క జలప్రలయాన్ని వాళ్ళు గ్రహించలేకపోయారు. ఈ రోజులో కూడా దేవుడు జనులు నశించిపోకూడదని తన ప్రజలమైనటువంటి మనందరం కూడా, అంటే ప్రపంచంలో ఆ ప్రపంచాన్ని కలిగజేసింది దేవుడు, అందరినీ కలిగజేసింది దేవుడే. ప్రపంచంలో ఉన్నటువంటి 800 కోట్ల మంది ఈ రోజున ఉంటే 800 కోట్ల మందిని కలిగజేసింది దేవుడే. ఆయనే ఒక్కడైనటువంటి దేవుడు, మనం ఆరాధిస్తున్న నజరుడైనటువంటి యేసు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అయితే
మనం తెచ్చుకున్నటువంటి ఆ పాపాన్ని బట్టి, పాపం వలన మరణం వచ్చిందని వాక్యం చెప్తా ఉంది కదా. అయితే పాపము చేయటాన్ని బట్టి మనకి పాపం రాలేదు, కానీ స్వాభావిక సిద్ధంగా మనం పాపులము. ఇది గమనించాలి. ఏమంటే నేను పాపం చేశాను కాబట్టి నేను పాపిని అని అంటాం కాదు. నీ జన్మతః నువ్వు పాపిగానే పుట్టావు. అందుకని దావీదు చెప్తాడు 51వ కీర్తనలో, నా తల్లి గర్భమందే నేను పాపముతో నా తల్లి గర్భం ధరించిందని అని అంటాడు. అంటే ప్రభా నేను పాపిని అని ఒప్పుకుంటా. అంటే మన జన్మతః పాపులమే ఉన్నాం కాబట్టి మనలో ఏముంది? స్వాభావిక సిద్ధంగా పాపం ఉంది. ఆ పాపం ఉంది కాబట్టే మనం పాపం చేస్తున్నాం, అంతే. పాపం చేసాం కాబట్టి మనం పాపులం కాదు. మనలో బిల్డ్ అయి ఉంది, ఆల్రెడీ ఇన్బిల్డ్ అయి ఉంది. ఆల్రెడీ స్వభావ సిద్ధంగా జన్మతః మనం పాపులమై ఉన్నాం కాబట్టే పాపం చేస్తున్నాం. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ఒక పామును కనుక మీరు తీసుకున్నట్లయితే, ఆ పాముకి విషం చిమ్మాలని కాటేయాలని ఎవరైనా నేర్పారా? తల్లి నేర్పిందా? నేర్పలా. అది పుట్టుకతోనే దానికి విషం ఉంది, దాన్ని కాటేసేటువంటి స్వభావం ఉంది, ఆ లక్షణం ఉంది. కాబట్టి అది కాటు వేసేది, ఎవరు చెప్పక్కర్లా, దానికి విషం చిమ్మిద్ది. అదేవిధంగా మనిషి పుట్టుకతోనే పాపముతోనే పుట్టాం కాబట్టి పాప స్వభావం మనలో ఉంది కాబట్టి పాపం చేస్తున్నాం, అంతే. చూడండి, చిన్నపిల్లలకి అబద్ధం ఆడమని ఎవరైనా చెప్తారా? తల్లిదండ్రులే ఎవరు చెప్పరు. ఫలానా తప్పు పని చేయమని చెప్పేసి ఎవరైనా చెప్తారా? ఎవరు చెప్పరు. వాళ్ళంతటికీ వాళ్ళే చేస్తూ ఉంటారు. వాడికి ఎవరు చెప్పరు. ఏదైనా ఇచ్చావు, అరే నాకు కొంచెం పెట్టరా అంటే పెట్టడం. అంటే స్వార్థం. ఎవరు నేర్పారు? ఎవరు నేర్పలా? అడిగి తల్లి నేర్పలా. అంటే తల్లి నేర్పాల్సిందేంటి తెలుసా? మంచి నేర్పాల్సి వస్తుంది, చెడు నేర్పక్కర్లా. చెడు ఆల్రెడీ స్వాభావికంగా ఉంది, ఇక దాన్ని చెప్పక్కర్లా. మనిషికి ఏం చెప్పాలి అంటే, మంచి చేయరా, పెట్టరా నాన్న, పెట్టరా అంటది మమ్మీ. నేను పెట్టను అంటాడు, ఇంతే ఉంటాడు. ఎవరు చెప్పారు పెట్టొద్దురా అని చెప్పేసి అంటే? వాడికి ఎవరు నేర్పలా. నేర్పాల్సింది ఏంటంటే పెట్టమని నేర్పాల్సి వస్తుంది ఈ రోజున. అబద్ధం ఆడొద్దు అని తల్లి చెప్పాల్సి వస్తుంది, లేదంటే తల్లిదండ్రులు చెప్పాల్సి వస్తుంది. కానీ వాడు లోపలే వాడికి ఆ బుద్ధి ఉంది కాబట్టి వాడు ఏం చేస్తాడు తెలుసా? అబద్ధం ఆడేస్తాడు. ఈ చేతులు పెట్టుకొని ఉందరా అంటే లేదు అంటాడు, ఏం లేదంటాడు. అది ఎవరు నేర్పలా. పాపము చేయమని మనిషికి ఎవరు నేర్పలేదు, కానీ జన్మతః ఆదాము చేసినటువంటి పాపం ఏదైతే ఉందో, మొట్టమొదటి మనిషి చేసినటువంటి పాపము, ఆ పాపము మనందరిలోకి వచ్చి అదే రక్తము ఒక్క మనిషి ద్వారా లోకములోకి పాపం వచ్చింది. రోమిలికి రాసిన పత్రికలో ఉన్నది, ఒక్క మనిషి ద్వారా లోకములోకి పాపము ప్రవేశించింది. ఆదాము ద్వారా మనందరం వచ్చాం కాబట్టి ఆ రక్తంలో ఎప్పుడైతే పాపము కలిసిపోయిందో, అక్కడి నుంచి వచ్చినటువంటి మనందరిలో కూడా ఆ పాపము ఉండిపోయింది, అలాగే ఉండిపోయింది. గమనిస్తున్నారా? కాబట్టి పాపము చేయొద్దురా అని చెప్పేసి మనం చెప్తాం, మంచి చేయమని చెప్తాం, కానీ మనిషి మాటికి పాపము చేయటానికే ఇష్టపడుతున్నాడు, పాపం చేయటానికే పరిగెత్తుతున్నాడు. అది అబద్ధమే అవని, మోసమే అవని, అన్యాయమే అవని, అక్రమే అవని, ఒక దూషణకరమైనటువంటి మాటలు అవనండి, కోపమే కానివ్వండి, అసూయ కానివ్వండి, ఈ లక్షణాలన్నీ కూడా మనుషులు ఆల్రెడీ ఉండిపోయినాయి. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనాలు ఉంటాయి. 13 రకాల పాపాల గురించి అక్కడ పరిశుద్ధాత్ముడు రాయించాడు. ఆ 13 పాపాలన్నీ కూడా ఎక్కడున్నాయి అంటే బయట లేవయి, మానవ హృదయంలో ఉన్నాయి కాబట్టి అవి బయటకు వస్తూ ఉన్నాయి. ఆయా సమయాల్లో వాటిని ప్రదర్శిస్తూ ఉంటాడు. ఇలాంటి పాపము కలిగినటువంటి వ్యక్తి, పాప స్వభావాన్ని ధరించినటువంటి వ్యక్తి తన చేస్తున్నటువంటి పాపములో కొట్టుకుపోతూ వాస్తవకతను లేదంటే సత్యాన్ని గ్రహించలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఏది సత్యం తెలియట్లా, ఏది అసత్యమే తెలుసుకోవడానికి ఇష్టపడతలా, తన ఇష్టానుసారంగా తను ప్రవర్తిస్తూ తనకి నచ్చినట్టుగా వెళ్తూ ఉన్నాడు, కానీ సత్యాన్ని గ్రహించే విధంగా లేడు.
రెండవది సత్యాన్ని ప్రకటించేటువంటి వారు ఎవరైనా ఉంటే వారికి విరోధంగా నిలబడతా ఉన్నాడు ఈ రోజున. మాకొద్దు సత్యం, మాకెవరు చెప్పొద్దు, మాకు అన్నీ తెలుసు, వాడు అసత్యంలో బ్రతుకుతూ అదే సత్యం అని చెప్పేసి ఈ రోజున ముందుకెళ్తా ఉన్నాడు. అంటే దేవునికి దూరముగా జరిగిపోయాడు. పాపము మనిషిని, దేవునికి మనిషికి మధ్య గోడను నిర్మించేసింది. దేవుని స్వరాన్ని మానవుడు వినుకోకుండా, మనిషి స్వరము దేవునికి వినపడకోకుండా మధ్యలో ఏం చేశాడంటే అడ్డుగోడ అనేది వచ్చేసింది. పాపము చేయటాన్ని బట్టి దేవుని స్వరానికి లోబడేటువంటి ఆ లక్షణాలు మనుషులు లేదు. చూడండి, చెడు చెప్తే చక్కగా చెవులు రెక్కించుకొని వింటూ ఉంటారు. ఇంకొంచెం చెప్పమ్మా, ఏంటి, ఏం జరుగుతుంది, అవునా అన్నట్టుగా చెడ్డ మాటలైతే వినటానికి ఇష్టపడతా ఉన్నారు. కానీ మంచి మాటలు చెప్తే వాటిని వినటానికి ఇష్టపడతల్లా. బైబిల్ గ్రంథం మంచి చెప్తుందా లేదంటే చెడు చెప్తుందా? మంచే చెప్తుంది కదా. బైబిల్ గ్రంథం నిన్ను చెడిపోమని చెప్పేసి ప్రోత్సహిస్తుందా లేదంటే ఒక మంచి వ్యక్తిగా సమాజంలో ఒక గౌరవప్రదమైనటువంటి స్థానాన్ని కలిగి మర్యాదగా జీవించమని చెప్తుందా? చెడిపోమని చెప్పలేదు కదా, ఎక్కడ మంచిగానే బ్రతకమని చెప్తుంది కదా. మరి ఎందుకు నీకు అది నచ్చట్లా? యేసయ్య చెప్పాడు, లోకంలోకి వచ్చినప్పుడు ఒక మంచి విషయం ఏంటంటే నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు. తప్పు చెప్పాడండి, అదేం తప్ప? మరెందుకు క్రీస్తు అంటే నీకు ద్వేషం? నీకెందుకు యేసు ప్రభు పేరు చెప్తేనే నీకు ఒకలాంటి ఇరిటేషన్ వచ్చేస్తూ ఉంది? ఆయన అంటే నీకు ఎందుకు కోపం, ఎందుకు ద్వేషం, ఎందుకు అసూయ? యేసు ప్రభు గురించి నా చెప్పమాకండి. చాలామంది అంటూ ఉంటారు, ఆయన గురించి నా చెప్పమాకనండి. మీరు మీరు అక్కడికి వెళ్తారా అన్నట్టుగా తీసేసినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజున. కారణం ఏంటి తెలుసా? యేసుప్రభు వాళ్ళకి అర్థం అవ్వాల, ఈ రోజున తెలియట్లా. బైబిల్ గ్రంథాన్ని చదివితే యేసయ్య యొక్క గొప్పతనం ఏంటో నీకు అర్థం అవుతుంది. యేసుప్రభు గురించి తెలుసుకోవాలనే తపన నీకుంటే దేవుడు నీతో మాట్లాడటానికైనా సిద్ధంగా ఉన్నాడు. కానీ నువ్వే వినడానికి ఇష్టపడతలా. ప్రియులరా, మనం ప్రకటించినట్లుగానే అంశము, మీరు 3 రోజులు సభల్లో మనం ఒక అంశాన్ని పెట్టాం. అంటే ఊరికి పోయేటువంటి త్రోవ తెలియక బుద్ధిహీనులు ప్రయాసతో ఆయాసపడుతున్నారనేటువంటి వాక్యం అక్కడ రాశాం. అంటే ఈ రోజున మానవుడు ప్రయాసపడుతూ ఉన్నాడు. రకరకాల ప్రయాసలు ఈ రోజున లోకంలో పడిపోతూ ఉన్నాడు. అంటే కొంతమంది ధనం కోసం ప్రయాసపడుతూ ఉన్నారు, కొంతమంది ఆస్తులను సంపాదించుకోవడానికి ప్రయాసపడుతూ ఉన్నారు, కొంతమంది తక్కువ టైంలోనే మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలని ప్రయాసపడుతూ ఉన్నారు. మంచిదే, కానీ అవి మంచి మార్గంలో ప్రయాసపడుతున్నారంటే కాదు. ఇవన్నీ కూడా లోక సంబంధమైనటువంటి ప్రయాస అయితే, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి భౌతిక సంబంధమైనటువంటి ప్రయాస అయితే, రెండోది ఆధ్యాత్మికమైనటువంటి ప్రయాస. భక్తిని ప్రదర్శిస్తూ ఉన్నారు, కానీ ఆ భక్తి సరైనటువంటి రూట్లో ఉందా లేదనేది ప్రశ్న అయింది ఈ రోజున. ఏథెన్స్ పట్టణానికి పౌలు గారు పరిచర్య చేయడానికి వెళ్ళినప్పుడు, ఆ ఏథెన్స్ పట్టణం ఎక్కడ చూసినా మనుషులు తక్కువగా ఉన్నారు, కానీ విగ్రహాలు ఎక్కువ ఉండిపోయినాయి అంట. విగ్రహాలు చాలా ఉన్నాయి. చేతులతో నిర్మించుకున్నటువంటి విగ్రహారాధన చేస్తున్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. 4 అడుగులు వేయంగానే పౌలు గారికి ఒక పక్కన టెంపుల్ కనపడుతూ ఉంది, ఇంకొక 4 అడుగులు వేయంగానే అక్కడే ఆ పక్కనే ఇంకొక విగ్రహం. అట్లాగా ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్క దేవత దేవుళ్ళుగా పెట్టేసుకొని గుళ్ళు విస్తారంగా పెట్టేసుకొని ఉంటే పౌలు గారి హృదయాన్ని చాలా బాధించబడ్డాడు. అయ్యో, ఏంటి ఈ పరిస్థితి? నిజదేవుని ఎరగినటువంటి పరిస్థితిలో ఉన్నారు కదా. తమ చేతులతో చేసుకున్నటువంటి దేవీ దేవతలను వీళ్ళే మమ్మల్ని కలగజేసింది అనుకుంటున్నారు, కానీ సృష్టికర్తను వదిలిపెట్టి సృష్టిని ఆరాధిస్తూ ఉన్నారు. ఈ దినాలు కూడా చాలామంది దేవుని మందిరానికి వచ్చేది ఎందుకో తెలుసా? గట్టిగా కనుక ప్రశ్నిస్తే, ఎందుకమ్మా చక్కగా
ప్రతి వారం క్రమం తప్పకుండా వస్తున్నామంటే ఏదో ఒక అద్భుతం కోసం వస్తున్నానండి. యేసు ప్రభువును నమ్ముకుంటే ఆయన సన్నిధిలోకి వెళ్తే నాకున్నటువంటి రోగం పోద్దని వస్తున్నా, నాకున్నటువంటి అప్పు బాధలు పోతాయని వస్తున్నా, నాకున్నటువంటి లోక సంబంధమైనటువంటి కోరికలను ఆశలను తీర్చుకోవడానికి వస్తున్నా అంటున్నారు. అంటే యేసు ప్రభు వారికి ఎలాగ అర్థమయ్యాడంటే మన కోరికలను తీర్చేవాడిగా కనపడుతున్నాడు. అర్థమవుతుందా? యేసు ప్రభు అంటే చాలామంది అనేక మంది ఏ విధంగా దేవుని సన్నిధికి వస్తున్నారంటే అద్భుతాలను పొందటానికే వస్తున్నారు. దేవుడిచ్చేటువంటి అద్భుతాలను, ఆయన ఇచ్చేటువంటి స్వస్థతల కోసమే వస్తున్నారు. కానీ ఆ స్వస్థతలు ఇచ్చేటువంటి, అద్భుతాలు ఇచ్చేటువంటి దేవుని కోరుకుంటున్నారంటే లేనే లేదు. యేసుప్రభు వద్దండి మాకు, కానీ ఆయన ఇచ్చేటువంటి అద్భుతాలు అయితే మాకు కావాలి. యేసుప్రభు అయితే మాకు పక్కన పెట్టేసేయండి, కానీ ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు అయితే కావాలి. ఆశీర్వాదాల కోసం మేము దేవుని సన్నిధికి వస్తున్నాం, కానీ ఆశీర్వాదాలు ఇచ్చేటువంటి ఆయనతో మాకు పని లేదు. ఆయన ఏం చెప్పాడో మాకు అవసరంలా, ఆయన ఏ మార్గాన్ని బోధించాడో ఆయన బోధలు ఏంటో నాకు అక్కర్లేదు, కానీ నాకు ఆశీర్వాదాలు కావాలా. యేసుప్రభుని ఎవరు కోరుకుంటలేదండి ఈ రోజున. ఆయన ఇచ్చేటువంటి దీవెనలు కావాలంట, ఆశీర్వాదాలు కావాలి, మేలులు అయితే కావాలి, కానీ యేసయ్యని పట్టించుకునేటువంటి పరిస్థితులు ఉన్నారు. అందుకనే దేవుడు చాలా బాధపడుతూ ఉన్నాడు, చాలా బాధపడుతూ ఉన్నాడు. యేసయ్య మనల్ని ఎందుకు కలగజేశాడో, మన పట్ల ఆయనకున్నటువంటి ప్రణాళిక ఏంటో అవన్నీ కూడా పక్కన పెట్టేసి అందరూ కూడా దేవుని దగ్గరికి వచ్చి నాకు అది కావాలి, ఇది కావాలి, నాకు ఆ కోరిక తీర్చవా, ఈ కోరిక తీర్చవా అన్నట్టుగా ఉంటున్నారు. భౌతిక సంబంధమైనటువంటి ప్రయాస, రెండోది ఆధ్యాత్మికమైనటువంటి ప్రయాస మానవుడు పడుతూ ఉన్నాడు. అదే పౌలు గారు నేను ఇందాక చెప్పినట్లుగా ఆ ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు సృష్టికర్తను పక్కన పెట్టేసి సృష్టిని ఆరాధిస్తూ ఉన్నారే. ఈరోజు చాలామంది దేవుణ్ణి సర్వంతర్యామి అని పిలుస్తారు. సర్వంతర్యామి అని కొన్ని మత శాఖల వారు నమ్ముతారు. దానికి కారణం ఏంటంటే సృష్టి యావత్తుని దేవుడు కలగజేశాడు కాబట్టి ఆ సృష్టిలోనే దేవుడు ఉంటాడు. చెట్టుని కలగజేసిన వాడు చెట్టులో ఉండడా? పొట్టను కలగజేసిన వాడు పొట్టలో ఉండడా? పర్వతాలు కొండలు తయారు చేసినటువంటి వాడు వాటిల్లో ఉండడా? వాటిల్లో ఉంటాడు అన్నట్టుగా వాటిని మొక్కుతూ ఉన్నారు. కానీ సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త పదార్థానికి అతీతుడు. ఆయన పదార్థంలో ఉండడం, ఆయన ఒక వస్తువుకి పరిమితం అవడం, వస్తువులో ఉండే దేవుడు కాదు. నేను చాలాసార్లు చెప్పాను, ఈ చెక్క బల్లని తయారు చేసింది ఒక ఆయన ఉంటే ఈ చెక్కలోనే అతను ఉంటాడంటే దాన్ని ఏమంటారు? మూర్ఖత్వం అంటారు. అవునా? కాబట్టి ఈ చెక్కని తయారు చేసిన ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఇందులో ఉండడం, తయారు చేశాడని బయట ఉంటాడు ఆయన. ఈ సృష్టిని సృష్టించినటువంటి యావత్ విశ్వాన్ని కలగజేసినటువంటి దేవుడు ఆ కలగజేసినటువంటి రూపింపబడినటువంటి వస్తువుల్లో ఉంటాడంటే ఉండడం. కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? వాటిల్లోనే ఉంటాడండి, మేము చూసుకుంటామండి అని భక్తిని ప్రదర్శిస్తూ ఉన్నారు. భక్తి అయితే మంచిదే, మంచి భక్తి చేస్తూ ఉంటారు. ఈ రోజున క్రైస్తవులుగా పిలబడుతున్నటువంటి వారిలో కూడా అన్యులు ఆచరించేటువంటి ప్రదర్శించేటువంటి భక్తి మనలో ఉండదండి ఎవరికి. నిజం చెప్తున్నా, ఒక అన్యుడు చేసేటువంటి భక్తి క్రైస్తవులుగా పిలబడుతున్నటువంటి వారిలో ఉండదో. ఎంత భక్తిని ప్రదర్శిస్తారో వాళ్ళ భక్తి మంచిదే. అందుకని ఏథెన్స్ పట్టణంలోకి పౌలు గారు వెళ్ళినప్పుడు అవన్నీ గుళ్ళు చూసుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఒక చోటకు వచ్చేప్పటికే ఒక టెంపుల్ ఉంది, అందులో ఏ దేవత ఏ విగ్రహం లేదు. ఆ పైన ఒక పేరు రాశారు, కనపడినటువంటి దేవుడు అని రాశారు. అంటే ఇంకెవరో ఉన్నారు, మనం ఎవరన్నా మర్చిపోయామేమో అనుకున్నారు వాళ్ళు. అన్నిటికీ గుళ్ళు కట్టించారు, ఫలాని దేవత అని చెప్పేసి అన్నిటి గుళ్ళు కట్టారు. ఇంకెవరిని మర్చిపోయి ఉంటామరా మనం. కాబట్టి ఒక పని చేద్దాం, ఒక టెంపుల్ అయితే కడదాం, దాని మీద ఏం రాద్దామంటే తెలియబడినటువంటి దేవుడు. మనకి ఎవరు మిస్ అయిపోయి ఉంటాం, తెలియనటువంటి దేవుడు. ఒకవేళ ఆయన మిస్ అయిపోతే ఆయన శాపాలు మనకు వస్తాయేమో, ఆయనకి మనం టెంపుల్ కట్టేసి ఆయన మనకి తెలియదు కాబట్టి తెలియబడినటువంటి దేవుడు అని రాద్దామని రాశారు వాళ్ళు. ఆ మాటను ఆ టెంపుల్ని ఆధారం చేసుకున్నాడు పౌలు. అక్కడికి వెళ్ళి దేవుని గురించి ప్రకటించాలి అనుకున్నప్పుడు దాన్ని బేస్ చేసుకొని అవకాశంగా తీసుకొని
ఓ ఏథెన్స్ పట్టణ ప్రజలారా, మీ భక్తి గొప్పదే అన్నాడు. అంటే వాళ్ళ భక్తిని కించపరచలా, వాళ్ళు ప్రదర్శిస్తున్నటువంటి భక్తిని పౌలు గారు కించపరిచారా? కించపరచలా. అరే మీరు వేస్ట్గా వెళ్ళరా, మీ భక్తి ఏంట్రా అని చెప్పేసి మాట్లాడాల. మీ భక్తి గొప్పదే. అయితే మీరు ఏ దేవుళ్ళని అనుకొని నమ్ముతున్నారో అది పరీక్షించుకోవాలి. మీరు వెళ్ళేటువంటి ఆ మార్గం కరెక్టా కాదా అన్నది తెలుసుకోవాలి. అన్నప్పుడు పౌలు గారి దగ్గరికి వచ్చారు. ఏం మాట్లాడుతున్నావా నువ్వు అంటే, మేము చేసేది కరెక్ట్ కాదంట. భక్తి గొప్పదే, కానీ ఏ మార్గం, నీ భక్తి నువ్వు ఎన్నుకున్నటువంటి మార్గాన్ని సరైనటువంటి మార్గంలోనే వెళ్తుందా? ఇది ప్రశ్న. నీకు అర్థమవుతుందా? అయితే నువ్వేం చెప్పదలుచుకున్నావు? ఇదిగో నేను ప్రకటించాలనుకున్నది ఈ తెలియబడని దేవుడు అని రాశారు కదా, ఒక టెంపుల్ కట్టి తెలియబడని దేవుడు అని రాశారు కదా, ఈ తెలియబడినటువంటి దేవుణ్ణి చెప్పటానికి నేను వచ్చానన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈరోజు చాలామంది భక్తిని ప్రదర్శిస్తూ ఉన్నారు. వాళ్ళు అనుకున్నటువంటిని ఏదైతే నమ్ముతున్నారో దాన్నే ప్రదర్శించుకుంటూ ముందుకెళ్తున్నారు, కానీ వాళ్ళు ఎన్నుకున్నటువంటి మార్గం కరెక్ట్గా ఉందా లేదా అన్నది ప్రశ్న. భక్తి మంచిదే, గొప్ప భక్తే, భక్తిలో ఎలాంటి సందేహం లేదు. చాలా నిక్కచ్చిగా, చాలా దాన్ని ఏమంటారు, చాలా నమ్మకంగా చేస్తూ ఉన్నారు ఈ రోజున భక్తిని. కానీ నువ్వు ఎన్నుకున్నటువంటి మార్గం, ఏ రూట్లో వెళ్తున్నావు, నువ్వు ప్రదర్శిస్తున్నటువంటి భక్తి, నువ్వు చేస్తున్నటువంటి భక్తి, నీ ఆరాధన నిన్ను మోక్షానికి తీసుకువెళ్తుందా? ఎందుకు నువ్వు భక్తిని ప్రదర్శిస్తున్నావు అంటే, మోక్షానికి వెళ్తానికండి, మేము కూడా స్వర్గంలో ఉండాలండి, పరలోకంలో ఉండాలని అని చాలామంది భక్తిని ప్రదర్శిస్తున్నారు. భక్తి మంచిదే, కానీ ఆ భక్తి వలన నువ్వు ఎంచుకున్నటువంటి మార్గాన్ని, ఆ మార్గాన్ని నువ్వు వెళ్తా ఉన్నప్పుడు అది నిన్ను మోక్షానికి తీసుకువెళ్ళేదా? ప్రశ్నించుకుందాం. ఒక వ్యక్తి వెళ్తూ ఉన్నాడు, ఒక ప్రాంతానికి చేరాలనుకున్నాడు. మధ్యలోకి వచ్చిన తర్వాత 2 రోడ్లు చీల్ని, ఇటు ఒక రోడ్డు, లెఫ్ట్ ఒక రోడ్డు, రైట్ ఒక రోడ్డు ఉన్నాయి. ఇప్పుడు ఆయన వెళ్ళాల్సినటువంటి ఆ ఊరికి ఎటు వెళ్ళాలో తెలియదు, ఆ ప్రాంతానికి ఎటు వెళ్ళాలో తెలియదు. ఎందుకు అంటే 2 రోడ్లు వచ్చినాయి. అక్కడ ఉన్నటువంటి వారిని ఎవరినో ఒక అతను ఉంటే అడిగాడు. వాడిని ఇటు వెళ్ళు అన్నాడు. పలానా ఊరు వెళ్ళాలి బాబు, ఎటు వెళ్ళాలంటే ఇటు వెళ్ళు అన్నాడు. అటుబడి వెళ్తా ఉన్నాడు. ఎంతసేపు ఊరు రాట్లా, వేసవకాలం, మంచి ఎండ, చెమట గారుతూ ఉంది, నీళ్ళు లేవు. వెళ్తా ఉన్నాడు, ఎంతసేపటికి రాట్లా. అక్కడ వెళ్ళాక ఎవరైనా తగులుతారని చూస్తూ ఉన్నాడు. ఎవరో ఒక ఆయన అక్కడ ఎక్కడో ఒకసారి ఉంటే ఆయన దగ్గరికి వచ్చి, ఏవండి ఫలానా ఊరు నేను వెళ్ళాలి, ఫలానా ప్రాంతానికి, ఇది కరెక్ట్ రూటేనా అని అడిగాడు. ఎవరు చెప్పారా ఇటు వెళ్ళమని? నువ్వు అక్కడే అటు తిరగాలి, ఇటు ఎందుకు తిరిగావు? ఇది కాదు నువ్వు అంటే, నువ్వు ఎన్నుకున్నటువంటి మార్గం నేను ఆ ఊరికి తీసుకెళ్దావు. నువ్వు ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నావో అక్కడికి తీసుకెళ్దావు. కాబట్టి నువ్వు అక్కడ ఆ వైపుకి వెళ్ళాలి, అటు వెళ్ళాల్సినోడు ఇటు వచ్చావు, నీ ప్రయాసే మిగిలింది, కానీ నువ్వు ఎన్నుకున్నటువంటి మార్గం చెమటలు కార్చారు, భక్తిని ప్రదర్శిస్తూ ఉన్నారు. అందుకని వాక్యం చెప్తా ఉంది, ఆ త్రోవ తెలియక ప్రయాసతో వాళ్ళు భక్తిని ప్రదర్శించి చివరికి ఆ ఊరు తెలియనటువంటి వ్యక్తికి ఏం మిగిలింది అంటే ఆయాసమే మిగిలింది. అంతేనా? గమ్యం తెలియక, ఊరు తెలియక ఆ వెళ్తున్నటువంటి వ్యక్తికి కొంత దూరం వెళ్ళాక, నువ్వు వెళ్ళే మార్గం కరెక్ట్ కాదయ్యా, ఇది కాదయ్యా, నువ్వు వెళ్ళాల్సినటువంటి మార్గం అన్నప్పుడు, అయ్యో చాలా దూరం నడుచుకుంటూ వచ్చా, చాలా దూరం కాళ్ళంతా నొప్పి పుట్టిని, శరీరం అంతా హోనం అయిపోయింది, ఎంత జర్నీ చేసినా అంటే నేను ఇక్కడ దాకా వచ్చాను కదా, ఎంత దూరం, అయితే ఇది కరెక్ట్ రూట్ కాదండి అన్నప్పుడు అతని జీవితంలో ఏం మిగులుతుంది? ప్రయాసతో కూడిన ఆయాసమే. ప్రయాసపడి వచ్చాడు, కానీ ఏం మిగిలిందంటే ఆయాసమే. ఈ రోజున చాలామంది భక్తి అలాగే ఉంది, ప్రయాసపడుతూనే ఉన్నారు, కానీ ఆ భక్తి సరైనటువంటి రూటో కాదు తెలియట్లా. ఒకవేళ ఈ వ్యక్తి అంత దూరం వెళ్ళిన దాకా ఇది కాదు, అక్కడ ప్రారంభంలోనూ ఒక వ్యక్తి ఇటు వెళ్ళమన్నాడు కదా అని అతని దగ్గరికి అలాగే నడుచుకుంటూ వచ్చి, ఏమయ్యా పెద్దయినా, నేను నిన్నేమడిగా, పలానా ఊరు వెళ్ళాలి, పలానా ప్రాంతం వెళ్ళాలని నువ్వే కదా ఇటు వెళ్ళమన్నావు, ఇది కాదంట కదా అంటే, బహుశా ఆ వ్యక్తి అనుకున్నానండి నేను కూడా అంటే ఎలా ఉంటుంది? తెలిస్తే తెలుసని చెప్పాలా,
లేదంటే నోరు మూసుకొని కూర్చోవాలి. కానీ అనుకోవటం ఏంటయ్యా పెద్దాయన, ఇటు వెళ్ళమని నువ్వు చెప్పావు, ఎంత దూరం వెళ్ళా, నేను 10 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాను, అక్కడ ఒక వ్యక్తి చెప్పాడు కాబట్టి నేను వెనక్కి వచ్చాను, మళ్ళీ ఎంత ప్రయాసపడ్డా, నేను ఆయాసపడుతున్నాను అన్నట్టుగా ఆ వ్యక్తి నాడు. అంటే ఈ రోజున ఎవరో చెప్పారు కాబట్టి, అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, మనం మా నాన్నగారు చెప్పారని చెప్పేసి, మా తల్లిదండ్రులు చెప్పారని మేము వెళ్తున్నామండి. వాళ్ళని అడుగుతుంటారు, మా తల్లిదండ్రులు చెప్పారండి అందుకేనండి ఈ భక్తిని ఇటు ప్రదర్శిస్తున్నాం అని చెప్పేసి వెనక్కి వెళ్తే తాత ముత్తాతలు ఎవరో ఆరాధించారని, ఎవరో ఆ రూట్లో భక్తిని ప్రదర్శించారని, ఈరోజు కూడా ఇతను తీసుకున్నటువంటి డిసిషను ఎక్కడికి వెళ్తుందో తెలుసా? ప్రయాసతో ఆయాసం తెచ్చుకుంటా ఉన్నాడు. భక్తి చేస్తున్నారు కానీ, ప్రయాస పడుతున్నారు కానీ, ఆ ప్రయాస, ఆ భక్తి వారి జీవితాల్లో ఒక ప్రయోజనకరమైనటువంటి దానిగా, వారు వెళ్ళాల్సినటువంటి గమ్యస్థానానికి తీసుకెళ్లేటువంటి రూటా అన్న ప్రశ్న ఈరోజు ప్రశ్నగా ఉండిపోయింది. అలాంటి వారిని నిర్దేశించి బైబిల్ చెప్తున్నటువంటి మాట ఏంటి తెలుసా? నువ్వు వెళ్ళాల్సినటువంటి మార్గము నీకు తెలియాలా. నువ్వు వెళ్ళాల్సినటువంటి మార్గము తెలియక నువ్వెంత భక్తి చేసినా, ఎంత ప్రయాసపడినా అది ప్రయాసగానే ఉంటుంది, కానీ నీకు ఆయాసాన్ని మాత్రమే తీసుకొస్తుంది, కానీ అది నిన్ను సరైన రూట్లో తీసుకెళ్దావు. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. ఎలాంటి భక్తిని నువ్వు ప్రదర్శిస్తున్నావు నీకు తెలుస్తుందా? అందుకని యేసయ్య త్వరలో రాబోతున్నాడు అన్నటువంటి మాట మనం తరువుగా వాడుతూ ఉన్నాం కదా. యేసయ్య రాబోతూ ఉన్నాడు. మనందరం కూడా ఎందుకు రాబోతూ ఉన్నాడంటే, మనందరిని ఆయన తీసుకువెళ్ళటానికి, అంతేనా? ఈ రోజున ప్రపంచంలో మీకు తెలియాలి, చాలా మార్పులు జరుగుతూ ఉన్నాయి. బైబిల్ చెప్పిన విధంగానే అంత్యక్రీస్తు అన్నవాడు బయలుదేరాడు. అంత్యక్రీస్తు వస్తాడు. 7 ఏండ్ల శ్రమలు ఈ భూమి మీద ఉంటాయి. ఆ 7 ఏండ్ల శ్రమలు ఎంత భయంకరంగా ఉంటాయంటే, ప్రపంచం కలగజేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అలాంటి శ్రమలు ఇప్పటివరకు కలగలేదు. అంత భయంకరమైనటువంటి శ్రమలు రాబోతూ ఉన్నాయి. అది 7 ఏండ్ల శ్రమల దినాలు. ఆ 7 ఏండ్ల శ్రమల్లో క్రీస్తు విరోధి వస్తాడు, యాంటీక్రైస్ట్ వస్తాడు, 666 ముద్ర వస్తుంది. 666 ముద్ర ఎవరైతే వేయించుకుంటారో వారికే రేషన్ ఉంటుంది, వారికే బట్టలు ఉంటాయి, వారికే ఆహారం ఉంటుంది, వారికి ఏదైనా కొనుక్కుంటానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ 666 ముద్ర కనుక నీ నుదుటి మీద కానీ నీ చేతి మీద కానీ లేకపోతే నీకు ఇవేమి ఉండవు. ప్రభుత్వం వారు ఇచ్చేటువంటి పథకాలు ఉండవు. నువ్వు బయటికి వెళ్ళి ఏదైనా కొనాలన్నా, ఏది చేయాలన్నా అని నీకు అంగీకరించబడవు. ఒకవేళ 666 వేస్తే నువ్వు అపవాదిగాడి బిడ్డవి. 666 వేయకపోతే నువ్వు దేవుని బిడ్డవి. అయితే ఎంత మహాశ్రమలు మన లోకంలోకి ప్రవేశిస్తూ ఉన్నాయి. దగ్గరకు వచ్చేసాం, దానికి దగ్గరికి వచ్చాం. మన జరుగుతున్నటువంటి యుద్ధాలు, ఇరాన్కి అమెరికా, ఇజ్రాయేలు, అరబ్ కంట్రీలో జరిగినటువంటి యుద్ధాలు. ఈ రోజున ఫ్యూయల్ ఆయిల్ పెరిగిపోయిందా? పెట్రోల్ ధరలు పెరిగిపోయినాయి. ఎందుకు పెరిగిపోయినాయి? అక్కడ సముద్రంలో పెట్రోల్ షిప్లు ఆఫ్ చేసేసారు ఇరానీలు. ఆ సముద్రంలో యుద్ధాల వలన ఆ ఏరియా నుంచి ఎక్కువగా రావాల్సినటువంటి, ఒక సముద్ర మార్గం నుంచి రావాల్సినటువంటి ఆయిల్, క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉందో ఆయిల్ రానికోకుండా షిప్లో వస్తాయి, పెద్ద పెద్ద ఓడల్లో వస్తాయి, పెద్ద ఓడలు. ఆ ఓడల్ని ఆఫ్ చేసేసారు. అక్కడ ఓడ కదిలితే పేలిపోద్ది. అలాగే సముద్రంలో కొన్ని పేలుడు పదార్థాలు వాళ్ళు పెట్టేసేసారు. అందుకని ఓడలు కదలట్లా. ఓడ కదిలితే ఆటోమేటిక్గా పేలిపోయి మునిగిపోద్ది. అందుకని భయపడి అలా ఉండిపోయారు. ఇప్పుడు ఆయిల్ రాకపోతే ఏమవుతుంది తెలుసా? ఆయిల్ రాకపోతే ఈ రోజున నిత్యావసర వస్తువులన్నీ కూడా ఎక్కడి నుండి వస్తాయి? లారీల మీదే కదా వచ్చేది, ట్రాన్స్పోర్ట్ల వల్లనే కదా. మరి వాటికి ఆయిల్ పెరిగిపోతుంది కదా, రేటు పెరిగిద్దా లేదా? అంటే ట్రాన్స్పోర్ట్ పెరిగిపోతుంది. ట్రాన్స్పోర్ట్ పెరిగినప్పుడు వాళ్ళు ఏం చేయాలి? ఆయిల్ ధర పెరిగిపోయింది కాబట్టి సరుకులు తీసుకురావడానికి ఆ సరుకుల మీద భారం పెరిగిపోతాయి. ఆ సరుకులు కొనేటువంటి మన మీద భారం పడిపోతాయి. అవునా కదా? ఎక్కువ పెరిగిపోయినాయి. గ్యాస్ ఆగిపోయింది. ఈ గ్యాస్ నేను లైన్లో నుంచున్నా వెళ్ళి, నేను మరి సభలకు కావాలి కదా, పెద్ద లైను, గ్యాస్ ఆగిపోయింది.
ప్రతి దానికి కూడా ఫ్యూయల్, గ్యాస్ ఇవే ఆధారపడి ఉన్నాయి. ఇప్పుడు ఈ గ్యాస్ లేకపోతే హోటల్స్ అన్నీ కట్టేసేసారు. బెంగళూరులో, హైదరాబాదులో, విజయవాడలో కూడా నిన్న టిఫిన్ చేద్దామంటే హోటల్ లేవు. చాలా హోటల్స్ ఆఫ్ చేశారు. కారణం ఏంటంటే గ్యాస్ బండ మేము కొనలేకపోతున్నామండి. ఒక గ్యాస్ బండ 4,000 అమ్ముతున్నారంట హైదరాబాద్లో. మేము ఎక్కడ పెడతామండి? దానివల్ల ఏమవుతుందంటే చిన్న చిత్తగా ఎట్లా కొట్లా గ్యాస్ తీసుకొస్తే 20 రూపాయలు టిఫిన్ కాస్తే ఈ రోజున ఏమైపోయింది? 40 రూపాయలు అయిపోయింది. అవునా కదా? 40 రూపాయలు అయిపోయినాయి. అంటే పెరిగిపోయినాయి అన్ని నిత్యావసరం పెరిగిపోయినాయి. మనిషి మీద భారం పెరిగిపోయింది. అందుకని ప్రకటన గ్రంథంలో ఆరాధ్యంలో ఉంటుంది, నల్లటి గుర్రం మీద ఒక అతను బయలుదేరాడు. నల్లటి గుర్రం మీద ఉన్నటువంటి వ్యక్తి ఏం పెట్టుకున్నాడు అంటే ఒక తూకాన్ని పట్టుకున్నాడు. ఒక దానారమునకి 3 సేర్లు గోధుమలు, 3 సేర్లు ఎవ్వలని చెప్పేసి అక్కడ ఉంటుంది, అమ్ముతున్నాడు. అంటే ఒక దానారమునకు అమ్ముతున్నాడు అని ఉంటుంది అక్కడ. దాని అర్థం ఏంటి తెలుసా? ఆ నల్లటి గుర్రం కరువుకి సాదృశ్యం. అంటే ప్రపంచంలోకి కరువును తీసుకురాబోతూ ఉన్నాడు. కరువు వస్తూ ఉంది. ఒక దానారం అంటే పూర్వ దినాల్లో ఆ ప్రాంతంలో బ్రతికేటువంటి వాళ్ళు ఉదయం నుంచి సాయంకాలం కష్టపడితే ఇచ్చే జీతం ఎంత అంటే 1 దేనారం. అంటే 1 దేనారాన్ని ఎక్కడ పెడుతున్నాడంటే తూనిక ఆయన తోస్తూ ఉన్నాడు. తనకు కావలసినటువంటి ఆహారాన్ని 1 దేనారంతో కొంటున్నాడంట. అంటే ఒకరోజు కష్టపడినంత కూడా ఎక్కడ పెడుతున్నాడు? ఖర్చు అయిపోతుంది. ఒక రోజుకి ఖర్చు అయిపోతుంది. సేవింగ్ లేదు. తన ఆహారం నింపుకోవటానికి కష్టపడినంత కూడా ఆహారం పెట్టేస్తూ ఉన్నాడు. ఈ రోజున ద్రవ్యోల్బణం పెరిగిపోయింది, రూపాయి విలువ పడిపోయింది, కరువు వచ్చేసింది. ఇందాక చెప్పే టిఫిన్ కొనాలంటే 40 రూపాయలు, ఇచ్చే జీతం ఇంతే. ఇంక నువ్వేం కొంటావు? అన్నీ పెరిగిపోయినాయి. గ్యాస్ పెరిగిపోయింది, ఆయిల్ పెరిగిపోయింది, దాని ప్రాబల్యం అన్నిటి మీద పడిపోయి సరుకులు, నిత్యావసరాలన్నీ కూడా పెరిగిపోయి ఆహార పదార్థాలన్నీ పెరిగిపోయినప్పుడు ఈ నల్లటి గుర్రం మీద ఉన్న ఆయన తోకాన్ని చూపిస్తున్నాడని ప్రకటన గ్రంథంలో చూసావా? దాన్ని కరువు సాదృశ్యం అయితే ఈ రోజున అడుగులు పడిపోయినాయి. వచ్చేసింది ప్రపంచంలో కరువు. యేసయ్య చెప్పినటువంటి రాకడ గుర్తులు వచ్చేసింది. అదే అంత్య దినాలు సిద్ధపాటు అంటే ఇదే. నీ ముందే జరుగుతుందా లేదా? జరుగుతుంది. ఇవన్నీ కూడా యాంటీ క్రీస్తు విరోధికి అడుగులు పడతా ఉన్నాయి. అన్ని సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి. వాడు రాకడికి వాడు వస్తాడు, త్వరలో వస్తూ ఉంటే. 7 ఏండ్ల శ్రమలు, భయంకరమైనటువంటి వేతన నరకం ఈ భూమి మీద జరగబోతూ ఉంది. మునిపెన్నడైనటువంటి శ్రమలు రాబోతూ ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటి తెలుసా పాస్టర్ గారు? ఇన్ని శ్రమల మధ్య యేసయ్య మనల్ని ఉంచుతాడా? మనం శ్రమల్లో ఉండాలా? మనం కూడా ఆ శ్రమల్లోనే పడి వెళ్ళాలా? యేసుప్రభుని నమ్ముకున్నటువంటి మనము, యేసుప్రభుని నమ్మనటువంటి వాళ్ళతో కూడా మనం ఈ శ్రమను అనుభవించాలండి అంటే దేవుడు చెప్తున్నాడు, కానీ కాదు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ శ్రమల్లో మనం ఉండం. మనల్ని దేవుడు ఎత్తుకొని వెళ్ళటానికి ఆయన రాబోతూ ఉన్నాడు. అదే అంత్య దినాలు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆయన రాబోతూ ఉన్నాడు. కారణం ఏంటంటే మనల్ని తీసుకొని ఆయన వెళ్తానికి. చూడండి, దెస్సలోనికలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది చూడండి. దెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం, మొదటి దెస్సలోనికలు రాసిన పత్రిక 4వ అధ్యాయం, మొదటి దెస్సలోనికి రాసిన పత్రిక 4:7. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలుచును కానీ అపవిత్రులుగా ఉండటానికి మనం పిలవలేదు. కాబట్టి 17వ వచనం చదవమ్మా. ఆ పిమ్మట సజీవులమైన నిలుచున్న మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద ఏమవుతామంట? చెప్పండి, ఆ మాట చెప్పండి. కొనిపోబడుదము. దేవుని స్తోత్రం చెప్పండి. కొనిపోబడుదం అంటే ఏంటి తెలుసా? ఎత్తబడుట. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ మహాశ్రమలు రాకముందు దేవుడు సంఘ బిడ్డలమైనటువంటి మనము, యేసు ప్రభు యొక్క శరీరములో ఒకే సంఘములో ఏర్పరచబడినటువంటి మనందరిని సంఘాన్ని, వధువు సంఘాన్ని దేవుడు ఏం చేయబోతున్నాడు? ఎత్తుకొని తీసుకెళ్తానికి రాబోతా ఉన్నాడు. మనం ఉండం 7 ఏళ్ళ శ్రమల్లో. ఇది దేవుడు ఇచ్చినటువంటి మనకి
మంచి నిరీక్షణ. అదే దశలోనికి ప్రశ్న 1వ అధ్యాయం 10వ వచనం, మొదటి దశలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది చూడండి, ఒక మంచి మాట. అక్కడ జనులు ఇదిగోండి, రాబో ఉగ్రత నుంచి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చినని ఎదురు చూచుటకు. ఆగమ్మ, పరలోకం నుండి ఏం చేయబోతున్నాడు ఆయన? ఆ ఉగ్రత నుండి మనల్ని ఏం చేస్తున్నాడు? తప్పించబడతాం. నమ్ముతున్నావా? వాక్యం చెప్తా ఉంది. ఒక ఉగ్రత వస్తుంది, 7 ఏండ్ల శ్రమలు ఉన్నాయి. ఆ 7 ఏండ్ల శ్రమలో మనం ఉండము. మనల్ని దేవుడు ఆయన తీసుకొని వెళ్ళటానికి, మనల్ని ఎత్తుకొని వెళ్ళటానికి ఆయన రాపోతూ ఉన్నాడు. ఆయన స్వరం విన్నప్పుడు, ఎవరైతే ఆయన స్వరాన్ని వింటారో అప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా? మనం ఏం చేస్తాం? ఎత్తబడటం. అయితే ఈ ఎత్తబడాలంటే ఈ శరీరంతో మనం ఎత్తబడలేం. ఈ శరీరం ఉండదు. అప్పుడు ఈ శరీరానికి ఎత్తబడే లక్షణాలు లేవు, అవునా కదా? ఒక రాయి పైకి ఇసిరావునికి ఏమైంది? కింద పడింది. భూమికి ఆకర్షణ శక్తి ఉంది, అయస్కాంత శక్తి ఉంది భూమికి. అందుకనే ఆ ఒక పండు రాలిపోయినప్పుడు కింద పడితే, ఒక రాయి పైకి ఇసిరితే ఏదైనా వస్తువు కింద పడటానికి కారణం ఏంటంటే భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది. అంటే మనంతటి మనం పైకి ఎగరలేం. ఈ శరీరం బరువు, ఈ శరీరంతో మనం పైకి వెళ్ళలేం. అందుకని ఇప్పుడు సిద్ధపాటు కావాలి. ప్రభువు రాకట వచ్చినప్పుడు మనల్ని కొనుపోబడతాడంట, ఆయన ఎత్తుకొని తీసుకెళ్తాడంట. ఈ భూమి మీద ఒక ఉగ్రత ఉంటుంది. ఆ ఉగ్రతలో సాతానుగాడు విజృంభించేటువంటి ఆ భయంకరమైన పరిస్థితుల్లో మనందరిని పాలు పంచుకోకుండా మనం ఆ శ్రమల్లో ఉండకూడదని ప్రభువు ముందుగానే మనం తీసుకొని వెళతాడంట. దేవుని స్తోత్రం కలిగాక. ఎలాగా దీన్ని మనం నమ్మాలంటే, నోవాహు దినాల్లో జలప్రలయం వచ్చింది. జలప్రలయం వచ్చినప్పుడు జలప్రలయంలో నోవాహు ఉన్నాడా? ఆయన కుటుంబం ఉందా? లేదు. వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? సేఫ్గా వాడలో ఉన్నారు. వాడలో పెట్టి దేవుడు ఏం చేశాడు? డోర్ మూసేశాడు. అర్థమైందా? డోర్ వేసిన తర్వాత ఏమొచ్చింది చెప్పండి? అంతేనా? నోవాహు భూమి మీద ఉన్నప్పుడు వచ్చిందా? భూమి మీద ఉన్నప్పుడు వచ్చింది. ఎక్కడున్నాడు? నోవాహు వాడలోకి వెళ్ళిన తర్వాత జలప్రలయం వచ్చింది, జనులందరూ నాశనం అయిపోయారు. అయితే ఆయన బిడ్డలు ముందుగానే ఏం చేశాడు? జలప్రలయం రాకముందే సేఫ్గా తీసుకెళ్ళిపోయి వాడలో పెట్టాడు, అవునా? అలాగే సొదొమ గొమొర్రా పట్టణాలని నాశనం చేయాలనుకున్నాడు దేవుడు. అక్కడ ఒక్క నీతిమంతుడు ఉన్నాడు. ఒక్క నీతిమంతుని గురించి ఆ ప్రాంతాన్ని నాశనం చేయాలని దేవుడు ఇష్టపడలేదండి. దేవుని స్తోత్రం కలుగును గాక. అమ్మగారు అంటే పొద్దున్నే ఇక్కడ ఒక కుటుంబాన్ని బట్టి మాట్లాడతా, దేవుడు చేస్తున్నటువంటి వారికి చేస్తున్నటువంటి పరిచర్య, హార్ట్లీ హృదయపూర్వకంగా వారు చేస్తున్న పరిచర్యను బట్టి మాట్లాడుతున్నటువంటి మాట. ఒక్క విశ్వాసి, ఒక్క నీతిమంతుడు ఆ ప్రాంతంలో ఉండటం వల్ల ఆ ప్రాంతం కూడా ఈ రోజున కాపాడబడుతుంది. వారి వల్ల నేను అనుకుంటా మా స్ట్రీట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కాపాడబడుతున్నారు. అంది దేవుని స్తోత్రం కలుగును గాక. సొదొమ గొమొర్రా పట్టణం ఒక్క నీతిమంతుడు వల్ల దేవుడు ఆఫ్ చేశాడండి. వచ్చి అంటున్నాడు, లోతు, నీవు నీ కుటుంబం, నీ భార్యను తీసుకొని బయటికి వెళ్ళిపో. నువ్వు ఉంటే నేను ఈ ప్రాంతాన్ని నాశనం చేయలేను. నువ్వు ఉంటే నేను సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయలేను, కాబట్టి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటున్నాడు. నువ్వు వెళితేనే నాశనం చేస్తానండి. అంతే ఆ ప్రాంతానికి నాశనం వచ్చింది. ఒక నీతిమంతుడు లోతు కనపడతా ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, నువ్వు బయలుదేరి వెళ్ళి ఇక్కడి నుంచి, నువ్వు ఉంటే నేను నాశనం చేయలేను అని. ఆ లోతును, అతని కుటుంబాన్ని, భార్యని తీసుకొని బిడ్డల్ని చేయబట్టుకొని బయటికి తీసుకొచ్చిన తర్వాత సురక్షితంగా అప్పుడు సొదొమ గొమొర్రా పట్టణాన్ని దేవుడు ఏం చేశాడు? నాశనం చేశాడు. ఎందుకు చెప్తున్నాను తెలిసే ఈ మాటలన్నీ? ఉగ్రత 7 ఏండ్ల శ్రమలు రాకముందే దేవుడు మనందరిని తీసుకుని ఏం చేస్తాడు? పైకి తీసుకెళ్ళిపోతాడు. మనం వెళ్ళిన తర్వాత ఉగ్రత ఈ లోకంలోకి వస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఎత్తబడేటువంటి వారుగా ఉండాలంటే బైబిల్ వాక్యం చెప్తా ఉంది. 1 కొరింథీయులు రాసిన పత్రిక పౌలు గారు 15వ అధ్యాయం 50వ వచనం అంటాడు, రక్త మాంసములు పరలోకాన్ని స్వతంత్రించుకోవు అన్నాడు.
రక్త మాంసములు పరలోకమును స్వతంత్రించుకొన నేరవు అన్నాడు. అంటే ఈ రక్తము, ఈ శరీరము, ఈ ఫ్లెష్ ఏదైతే ఉందో వీటితో మనం పరలోక రాజ్యంలోకి వెళ్తామంటే వెళ్ళం, తేల్చి చెప్పేశాడు. ఓకేనా? అంటే రక్త మాంసముల ద్వారా మనం పరలోకంలోకి వెళ్ళము. మరి ఏం కావాలండి అంటే నీకు ఒక శరీరం కావాలా? ఏంటి ఆ శరీరము అంటే, ఇప్పుడు ఒక మాట చదువుతాను. దేవుడు మనల్ని తీసుకొని వెళ్ళాలంటే, దేవుడు తన స్వరాన్ని మధ్యాకాశంలోకి వచ్చి వినిపింపబడంగానే మనమందరం ఎత్తబడేటువంటి వారిగా మనం అందరం కూడా ఉండాలంటే మనం ఒక లక్షణాన్ని కలిగి ఉండాలి. అదేంటి తెలుసా? ఒక ఎత్తబడటం అంటే దేవుని యొక్క శక్తి, ఆయన స్వరము అక్కడి నుంచి వినిపింపబడినప్పుడు మనం ఒక్కసారిగా పైకంట రెప్పపాటల్లో మహిమ శరీరాన్ని దాల్చి ఎత్తబడిపోతా ఉంటా, తేలిక అలా ఎత్తబడిపోతా ఉంటా. అంటే ఇక్కడ చూడండి, ఒక అయస్కాంతాన్ని కనుక మనం తీసుకొచ్చి ఆ ఇసుకలో పెడితే, ఇంత అయస్కాంతాన్ని తీసుకొచ్చి ఆ ఇసుకలో ఆ చుట్టూ ఉన్నటువంటి ఆ ఇనుప రేణువులు ఏవైతే ఉన్నాయో మనకు కనపడవు. ఇసుకలో ఎక్కడో ఉంటాయి ఇనుప రేణువులు, చిన్న చిన్న అని కూడా. ఏమవుతాయండి ఒక్కసారిగా? తెలుసా మీకు ఇది? అయస్కాంతాన్ని టక్కన పట్టేస్తాయి. అవునా? ఇలా పట్టేస్తాయి. ఎంతసేపు పట్టిద్దండి ఇది? ఎంతసేపు? ఒక గంట పట్టిద్దా? ఎంతసేపు? సెకండ్ కన్నా ఇంకా తక్కువే కదా. అంత స్పీడ్గా యేసు ప్రభు ఆ మధ్యాకాశంలోకి వచ్చి ఆయన స్వరాన్ని బోరలాగా ఊదినప్పుడంట మనం అంత స్పీడ్గా టక్కన వెళ్ళిపోతామంట. దేని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మనము ఎత్తబడేటువంటి వారుగా ఉండాలంటే మనం ఈ లోక సంబంధమైనటువంటి కోరికలు, ఈ లోక సంబంధమైనటువంటి నేత్రాశ, జీవపడంబము, శరీరాశలను కలిగి, అసూయ కలిగి, కార్పణాలు కలిగి, పగలు కలిగి, ఇష్టానుసారంగా నువ్వు పొట్టు వల్లే ఉన్నావు అనుకో, ఇనుప రేణువులే కాకోకుండా పటిష్టమైనటువంటి దేవుని యొక్క మాటకు విధేయత చూపిస్తూ ఆయన ఆనుకోను గనక పరిశుద్ధతలో గనక నువ్వు లేకపోతే, ఒక పొట్టు వల్లే గనక నువ్వు మట్టిలో కలిసిపోయి ఉంటే ఆయన స్వరం వచ్చినప్పుడు నువ్వు ఆకర్షింపబడవు. ఇక్కడే ఉంటావు. నువ్వు సిద్ధంగా ఉండాలి, నువ్వు సిద్ధపడాలి. అంటే ఇనుప రేణువుల వల్లే పటిష్టంగా నువ్వు తయారాలి. ఆయన స్వరాన్ని ఎత్తబడే విధంగా నువ్వు ఉండాలి. అయితే ఆ శరీరం ఏంటో తెలుసా? ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3:21 చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:21. ఈ రోజున మీకు ఒక సత్యాన్ని మీకు ప్రకటిస్తున్న, తెలియని విషయాలు జాగ్రత్తగా ఆలకించండి. మనందరం సిద్ధపడాలి. అంత్య దినాల్లో మనం ఉన్నాం కాబట్టి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:21. మనం ఎత్తబడాలంటే దేవుడు మధ్యాకాశం నుంచి ఆయన స్వరాన్ని వినిపింప చేసినప్పుడు మనం ఎత్తబడే సమస్తమును మనకు లోపరచజాలని శక్తిని బట్టి, ఇదిగో చూడండి, అండర్లైన్ చేసుకోండి, ఆయన మన దేన శరీరాన్ని తన మహిమ గల శరీరానికి ఎలా మారుస్తున్నాడండి? సమరూపముగా మారుస్తున్నాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం ఎత్తబడేవారుగా ఉండాలంటే ఈ శరీరముతో, మనం చెప్పుకున్నట్టు పౌలు గారు చెప్పినప్పుడు రక్త మాంసములు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకున్న నేరం అన్నప్పుడు మరి ఎలా ఉండాలి అంటే, దేవుడు ఎలా మారుస్తున్నాడు మనల్ని అంటే మన దేన శరీరాన్ని తన మహిమ శరీరానికి సమానంగా మారుస్తున్నాడు. దేని స్తోత్రం కలుగును గాక. మారుస్తాడు, ఆయన సమానంగా మారుస్తాడు, మహిమ శరీరంతో మారుస్తాడు. ఆయన శరీరం మహిమ గల శరీరం కాబట్టి, ఇప్పుడు చెప్తున్నాను, మహిమ గల శరీరం ఎలా ఉంటుంది? ఎవరైనా చెప్పగలరా? మహిమ గల శరీరం ఎలా ఉంటుంది పాస్టర్ గారు, నాకు తెలియదని అడిగితే బైబిల్లోనే మనం గమనించాల్సింది, ఇప్పుడు చదివినటువంటి వాక్యం యేసయ్య ఏం చెప్పాడు తెలుసా? దేవుడు తన మహిమ శరీరానికి సమానంగా, అంటే ఇప్పుడు యేసు ప్రభు మహిమ శరీరముతో ఉన్నాడు కాబట్టి ఆయన మహిమ శరీరాన్ని కనుక మనం పరిశీలిస్తే మనం కూడా ఒక రోజున ఎలా మార్చబడతా ఉన్నాము? ఆయనకి సమానంగా మహిమ శరీరాన్ని కలిగి ఉంటాం. ఇప్పుడు ఆయన మహిమ శరీరం ఎలా ఉంది? యేసు ప్రభు చనిపోయాడు, ఈ లోకానికి వచ్చి రక్త మాంసములతో మనలాగే ఈ లోకానికి వచ్చాడా? చనిపోయాడు. చనిపోయిన తర్వాత తిరిగి లేచాడా? లేచినప్పుడు ఎలాంటి శరీరంతో లేచాడు? అది మహిమ శరీరంతో లేచాడు కదా. ఇప్పుడు ఆ మహిమ శరీరం ఎలా ఉందండి? యేసుప్రభు మహిమ శరీరంలోకి సమానంగా మనం మారుస్తానన్నాడు కదా దేవుడు మనల్ని. అయితే ఇప్పుడు ఆయన మహిమ శరీరం ఎలా ఉందో మనం పరిశీలిస్తే మనం అలా ఉంటామని అర్థం. ఇప్పుడు ఆ మహిమ శరీరం ఎలా ఉందంటే, యేసుప్రభు లేచిన తర్వాత ఆ మహిమ శరీరాన్ని పట్టుకోవచ్చా? ఇప్పుడు ఈ శరీరాన్ని అయితే పట్టుకోవచ్చు, మహిమ శరీరాన్ని పట్టుకోవచ్చా? చెప్పండి, పట్టుకోవచ్చా? పట్టుకోలేరా?
పట్టుకోలేరా? లోకసువార్త 24వ అధ్యాయము, లోకసువార్త 24వ అధ్యాయము 37వ వచనం చదవండి. అయితే వారు దిగులు పడి, ఇదిగో వినండి, అయితే వారు దిగులు పడి భయాక్రాంతులై భూతము అని తమకు కనబడనని తలంచెను. అప్పుడు ఆయన, అంటే ఎవరు? యేసయ్య, మీరెందుకు కలవరపడుతున్నారు? మీ హృదయంలో సందేహం ఎందుకుంది? నేనే యేసుని అనుటకు నా చేతులను నా పాదములను ఏమన్నాడండి? పట్టి చూడమన్నాడా? ఇందాక మీరు ఏమన్నారు? పట్టుకోవట కుదరదన్నారుగా. యేసుప్రభు మహిమ శరీరంతో ఆయన లేపబడిన తర్వాత శిష్యులు ఉన్నటువంటి ఆ గదిలోకి వచ్చి ఆ నిలబడినప్పుడు వాళ్ళందరూ దెయ్యం భూతం అని చెప్పేసి భయపడుతూ ఉన్నప్పుడు యేసుప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటి తెలుసా? మీరెందుకు కలవరపడుతున్నారు అని చెప్తూ అంటాడు, ఇదిగో నన్ను పట్టి చూడండి, నాకు ఉన్నట్టుగా మీరు అనుకుంటున్నా, మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమునకు ఉండవని చెప్పి. అంటే ఏంటి? దేవుడి మహిమ శరీరానికి ఏముంది? ఎముకలు ఉన్నాయి, మాంసం ఉంది. ఉందా చెప్పండి. మాంసం ఉందా లేదా? మాంసం ఉంది, ఎముకలు ఉన్నాయి. ఇవి దెయ్యానికి ఉండవు కదా అన్నాడు దేవుడు. తన చేతులను వారికి చూపెను. అయితే వాళ్ళు సంతోషం చేత ఇంకను చాలు. అక్కడ జరిగిన సంఘటన అంతా మీకు తెలుసు. యేసుప్రభు అక్కడికి వచ్చి నిలబడంగానే భయంతో మహిమ శరీరంతో ఆ ప్రాంతంలో నిలబడ్డాడు. శిష్యుల దగ్గరికి అక్కడ నిలబడ్డాడు. అంటే యేసుప్రభు తిరిగి లేచిన తర్వాత 40 దినాలు అందరికి కనబడ్డాడు. 40 దినాలు ఉన్నాడు. తర్వాత ఆయన ఆరోహణం అయిపోయాడు పరలోకంలోకి. అయితే ఆయన మహిమ శరీరంతో ఇప్పుడు ఉన్నాడు కదా, తిరిగి లేచి ఈ ఫ్లెష్ అంతా పోయింది. ఇప్పుడు అక్కడికి వచ్చి అంటాడు, నిలబడంగానే వాళ్ళందరూ దెయ్యం భూతం అంటే యేసుప్రభు అంటున్నాడు, అయ్యా దెయ్యానికి ఎముకలు ఉంటాయా? ఇదిగో ఎముకలు చూపిస్తున్నాడు. ఎముకలు ఉంటాయా? పాదాలు చూపిస్తున్నాడు. ఈ శరీరం ఉందా? ఈ మాంసం ఉంటుందా? ఆత్మలకు ఉండదు కదా, మరి నాకు ఉన్నాయి కదా, మీరు ఎందుకు దెయ్యం అంటున్నారు? రండి నన్ను తాకండి అన్నాడు. నన్ను టచ్ చేయండి అన్నాడు. తోమ టచ్ చేశాడే లేదా? అంటే మహిమ శరీరాన్ని టచ్ చేయొచ్చా లేదా? చేయొచ్చు. దేవుని స్తోత్రం కలుగును గాక. మహిమ శరీరాన్ని మనం పట్టుకోవచ్చు. తర్వాత యేసయ్య ఏం చేశాడు తెలుసా? అక్కడ వాళ్ళకి ఇంకా నమ్మకం కలిగజేయడానికి తర్వాత చదువుకోండి. ఆయన చేప తిన్నాడంటే భుజించాడు వాళ్ళ మధ్య. చేప తిన్నాడు, తేనె పట్టుకుడు తిన్నాడని అక్కడ వాక్యంలో ఉంటుంది. అంటే మహిమ శరీరం తింటదా లేదా? చెప్పండి. తింటది. యేసుప్రభు తిన్నాడు అక్కడ. అంటే దెయ్యాలు తింటాయా? తినవు. దెయ్యాలకి ఎముకలు ఉంటాయా? మాంసం ఉంటుందా? ఉండదు. అంటే ఎముకలు మాంసమే ఉంటుంది కానీ రక్తం ఉండదు మహిమ శరీరానికి. అదే కదా ఇందాక పౌలు గారు చెప్పాడు, రక్త మాంసములు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే నేరం. అంటే రక్తము ఎప్పటికైనా అది అందులో ప్రాణం ఉంటుంది, పోద్ది. కాబట్టి రక్తము అనేది ఉండదు, కానీ మాంసం ఉంటుందంటే మహిమ శరీరానికి ఉంది. దేవుడు యేసయ్య చెప్పాడు, ఇదిగో మాంసం ఉంది కదా. ఎముకలు ఉన్నాయా? ఉన్నాయి. తింటానా? తింటా. దెయ్యం తింటదా? తినదు. నేను తింటనా? నేను దెయ్యాన్ని ఎందుకు అవుతా అంటున్నాడు యేసయ్య. అక్కడికి వచ్చి శిష్యులకి పట్టుకోండి, నన్ను పట్టుకోండి అంటే మహిమ శరీరాన్ని మనము పట్టుకోవచ్చు. రెండవది, మహిమ శరీరానికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే తింటది. అంటే మనం తినొచ్చు, మహిమ శరీరం భుజించవచ్చు, తాగొచ్చు. అక్కడ యేసయ్య చూపించాడు. రెండవది ఏం చేశాడు తెలుసా? మహిమ శరీరానికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే ఈ గోడలన్నీ ఉంటాయి. శిష్యులందరూ కూడా ఇది కాకుండా తోమా ఉండడు అక్కడ. రెండోసారి తోమాకి చెప్తారు, యేసుప్రభు వచ్చాడు, మేము ఆయన్ని తాకాము, ఆయన పట్టుకున్నాము, ఆయన మాతో ఉన్నాడు, మాట్లాడంటే తోమా అంటాడు, నేను నమ్మను అన్నాడు. ఆ తర్వాత యేసుప్రభు వీళ్ళందరూ లోపలే ఉంటారు. వేసిన గడి వేసినట్టు ఉంటుంది తలుపు, ఆ లోపలికి వచ్చేస్తాడు దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే మహిమ శరీరానికి ఏ గోడలు, ఏ సరిహద్దులు ఆటంకం కలిగించవు, వచ్చేయచ్చు. దేవుని స్తోత్రం కలుగును గాక. మహిమ శరీరం వచ్చేస్తుంది, గోడలు ఏం కూడా ఆపలేవు. రేపొద్దున అపవాదిగాడు, యాంటీ క్రైస్ట్ గాడు మనల్ని హింసించడానికి టెక్నాలజీ ఉపయోగించి నిన్ను పట్టుకోవాలని, నిన్ను ఇబ్బంది పెట్టాలని ఈ రోజును రూట్ వేస్తా 666 ముద్ర తీసుకొచ్చి
ప్రపంచంలో ఉన్నటువంటి వారిని అందరూ కూడా ఏలుబడి చేస్తాడు, వాళ్ళందరూ కూడా హింసిస్తాడు, మహాశ్రమలకి గురి చేస్తాడు కదా. ఆ మహాశ్రమంలో మనం ఎత్తబడాలంటే మహిమ శరీరంతో ఉన్నప్పుడు మనల్ని పట్టుకోవటం వాడి తరం కాదు. ఏ సరసాలు ఎలాంటి గోడలు కూడా మనకు అడ్డంకిగా ఉండవు. వాటిని మనం ఎదుర్కొని పైకి వెళ్ళిపోతాం. దానికి నిదర్శనంగా మహిమ శరీరము దాల్చినటువంటి యేసయ్య గోడల్లో నుంచి వేసిన గొల్లు అలాగే ఉంది, లోపలికి వచ్చాడు. దేని స్తోత్రం కలిగిన గాక. మూడో లక్షణం, మహిమ శరీరం కొన్నటువంటి లక్షణం ఏంటి తెలుసా? జాగ్రత్తగానండి ప్రియులారా. ఆ తదుపరి ఇప్పుడు నేను చెప్పినటువంటి మాట యోహాను సువార్త 20:19 ఉంటుంది. ఆయన వాళ్ళ శిష్యులందరూ లోపల ఉండగానే లోపలికి వచ్చాడు అన్న విషయం. ఏది? గొళ్ళు వేసినప్పుడు. మూడోది ఏంటంటే అదే 24 లోకా సువార్తలో ఎమ్మై అన్నటువంటి గ్రామానికి వెళ్తున్నారు ఇద్దరు శిష్యులు. అది మీకు తెలుసు కదా. యెరూషలేము నుంచి ఎమ్మై అనేటువంటి గ్రామానికి రాత్రిపూట నడుచుకుంటా వెళ్ళిపోతూ ఉంటుంటే యేసుప్రభు చనిపోయాడరా, ఆయన చంపేసేశారు, ఆయనకి లేడు అని బాధతో వెళ్ళిపోతూ ఉంటుంటే యేసయ్య మరల తిరిగి వస్తానన్నటువంటి మాటలను పక్కన పెట్టేసి వారు నడుచుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తుంటే వారిలో ఒక వ్యక్తిగా యేసయ్య వాళ్ళతో ఉన్నాడు. అక్కడి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళే వరకు కూడా వారితో మాట్లాడుకుంటూ వెళ్ళి వారితో కూర్చొని ఏం చేశాడు? రొట్టె విరిచాడు. వాళ్ళతో పాటు తిని మరుక్షణం ఏమైపోయాడు? మాయమైపోయాడు. దేని స్తోత్రం కలిగిన కాదు. అంటే మహిమ శరీరానికి ఉండేటువంటి మూడో లక్షణం ఏంటి తెలుసా? మాయమైపోతాం. మీకు అర్థమవుతుందా? మాయమవటం ఏంటి తెలుసా? వేగవంతంగా వెళ్ళిపోవటం. క్షణంలో ఎట్లాగా వేగవంతం అంటే ఒక లైట్ వేసినప్పుడు ఎంత టైంకి మనకి కాంతి వస్తుంది? వెంటనే వస్తుందా లేదా? ఒక లైట్ ఏం కానీ బల్బు వెలగడానికి ఎంత టైం తీసుకుంటుందండి చెప్పండి? ఒక అరగంట తీసుకుంటుందా? ఒక 10 నిమిషాలు తీసుకుంటుందా? ఒక సెకండ్ని కోటి భాగాలు చేస్తే ఎంత టైమో అంత టైం టక్ అలా ఏం కానీ అలా. అంటే మహిమ శరీరం కొన్నది ఏంటా? కాంతి కన్నా వేగంగా వెళ్ళేటువంటి లక్షణం ఉంది. దేని స్తోత్రం కలుగును గాక. అంటే ఇప్పుడు నేను చెప్పాను మహిమ శరీరానికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటంటే, మహిమ శరీరానికి మాంసం ఉంటుంది, ఎముకలు ఉంటాయి, రక్తం ఉండదు, ఆహారం తింటుంది, నీళ్లు తాగుతుంది. రెండోది, ఏ బంధకాలు కూడా బంధించలేవు. గోడలో నుండి అయినా ప్రయాణిస్తాము, తలుపుల్లో నుండి అయినా ప్రయాణిస్తాము. మూడోది, కాంతి కన్నా స్పీడ్గా వేగంగా మనము పరిగెత్తుతాం. అంటే మాయమై అంటే క్షణంలో అట్లా ఎక్కడ ఉండాలంటే అక్కడ ఉండవచ్చు. ఈ లక్షణాలు ఉన్నాయి కాబట్టి యేసయ్య ఆరోహణం అయితే పరలోకంలోకి వెళ్ళేటప్పుడు ఒలివ కొండ నుంచి అలా ఎత్తబడ్డాడు. దేని స్తోత్రం కలుగునుగా. భూమికి ఉన్నటువంటి గురుత్వాకర్షణ శక్తి మహిమ శరీరాన్ని ఆపలేదు. ఒక వస్తువును పైకేస్తే కింద పడిద్ది అన్నాను కదా. ఇప్పుడు మహిమ శరీరం ఆపలేదు. మహిమ శరీరాన్ని ఏ గురుత్వాకర్షణ శక్తి ఆపలేదు, అలా వెళ్ళిపోద్ది. దానికి నిదర్శనం యేసయ్య మేఘాల మీద అలాగా వెళ్ళిపోయాడు. ఇప్పుడు చెప్తున్నాడు ఆయన రెండో రాకట్లో, రహస్య రాకట్లో ఆయన మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు మనందరిని తీసుకొని వెళ్ళటానికి, ఈ మహాశ్రమ నుండి తప్పించబడటానికి, సంఘాన్ని తీసుకెళ్తానికి వచ్చేటప్పుడు మనందరినీ ఎలా మారుస్తాడు అంటే, ఈ శరీరం అంతా కూడా ఎలా మార్చబడతా ఉంది? మన దీన శరీరము ఆయన మహిమ శరీరముగా సమానంగా మార్చబడతా ఉంది. దేని స్తోత్రం కలుగును గాక. చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు కదా, యేసు ప్రభు రాకముందు ఇప్పుడు చనిపోయినటువంటి పరిశుద్ధులు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే యేసు ప్రభు స్వరాన్ని విన్నప్పుడు ముందు వారు లేపబడతారు. వాళ్ళు మహిమ శరీరంతో లేపబడతారు. అంటే శరీరం ఎక్కడ ఉంది? ఆత్మ యేసు ప్రభు దేవుని దగ్గర ఉంది. ఆయన మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు ఆత్మలతో వస్తాడు. ఆ ఆత్మలు మహిమ శరీరాన్ని, అంటే ఒక శరీరాన్ని ధరించాలి కాబట్టి ఆ ఆత్మలు వదిలినప్పుడు ఆ శరీరాలు మహిమ శరీరాలుగా దాల్చి ముందు పాతి పెట్టబడినటువంటి వాళ్ళు, రాహేలం గారు ఓకేనా, అర్థమవుతుందా? పాతి పెట్టబడినటువంటి వాళ్ళు ముందు లేస్తారంట. వాళ్ళు ప్రభు దగ్గరికి వెళ్తారు. తదుపరి బ్రతుకున్నటువంటి మనము లేపబడతాము. దేవుని స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుందండి? మనము ఈ శరీరంతో ఉంటాము, బ్రతుకుంటాము. ఒకవేళ ఈ రాత్రి యేసుప్రభు మధ్యాకాశంలోకి వచ్చి ఆయన స్వరాన్ని వినిపించినప్పుడు చనిపోయినటువంటి వారు లెగుస్తారు మహిమ శరీరాలుగా. మనం బ్రతుకుందాం అనుకున్నాం, ఈ రాత్రిపూట బ్రతికే ఉందాం అనుకున్నాం. దేవుడు వచ్చాడు, యేసుప్రభు వచ్చాడు. అప్పుడు ఏం చేయబడుతుంది తెలుసా? రెప్పేయండి, ఇలా రెప్పేశారా? ఎంత టైం పట్టింది? ఆ రెప్ప కన్నా స్పీడ్గా ఈ రక్త మాంసములు కలిగినటువంటి శరీరం ఎలా మార్చబడుతుంది? మహిమ శరీరంగా మార్చబోతా ఉన్నాడు దేవుడు. దేని స్తోత్రం కలిగిన.
క్షణం కన్నా అలా అంత స్పీడ్గా మన మహిమ శరీరాన్ని దాల్చేసుకొని అందరు చూస్తూనే ఉంటారు. అపవాదిగాడు, ఆ క్రీస్తు విరోధి అందరు చూస్తూనే ఉంటారు. ఇలా లేపబడతామండి పైకి, ఇలా లేపబడతాం. అయస్కాంతం ఎలా అయితే అలా పెట్టినప్పుడు టక్కున అలా ఆకర్షింపబడుతుందో ఇనుము, ఆ విధంగా వెంటనే మనము మహిమ శరీరం దాల్చుకొని అలా ఎత్తబడి దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు అర్థమైందండి, దేవుడు మహిమ శరీరాన్ని మనకి ఇవ్వబోతా ఉన్నాడు. రాబోతున్నటువంటి ఉగ్రత నుండి మనం తప్పించడానికి, అపవాదిగాడు వేస్తున్నటువంటి ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో 7 ఏండ్ల శ్రమలు ఈ ప్రపంచంలోకి, ఈ భూమి మీదకి రాబోతూ ఉండగా ఈ మహా ఉగ్రతను తప్పించబడాలంటే మనం ఇక్కడ ఉండం. కాబట్టి యేసయ్య మన మహిమ శరీరాలుగా దాల్చి ఆయన తీసుకెళ్తానికి రాబోతా ఉన్నప్పుడు నువ్వు సిద్ధపాటు కలిగి ఉన్నావా? నీకు సిద్ధంగా ఉన్నావా? ఒకవేళ యేసు ప్రభు వచ్చినప్పుడే ఏదో ఒక పనిలో పోయి లోకాన సంబంధమైనటువంటి పనిలో ఉండిపోతామేమో, ఒక పోర్నోగ్రఫీ అసహ్యమైనటువంటి పనుల్లో ఉండిపోతా ఉన్నప్పుడు, ఒక టీవీకి, సీరియల్కి, సినిమాలకి నువ్వు అతుక్కొని ఉన్నప్పుడు, ఒకవేళ యేసయ్య వచ్చినప్పుడు నువ్వు ఎత్తబడే గుంపులో ఉంటావా? ఉండవు. అంటే ఒక బెలూను పైకి ఒక దారం కట్టినప్పుడు అందులో గ్యాస్ ఉంటుంది కాబట్టి పైకి వెళ్ళిపోద్ది, అవునా? బెలూన్ పైకి వెళ్తాం చూసారా? ఒక బెలూన్ ఉంటుంది, దారం కట్టామనుకో బెలూన్ పైకి వెళ్తుందా? వెళ్తుంది. అదే కనుక ఆ దారానికి ఒక రాయి కట్టామనుకో వెళ్ళిద్దా? చెప్పండి, వెళ్దాం. అంటే రాయి బరువు. అంటే యేసు ప్రభు వచ్చినప్పుడు నువ్వు బెలూన్ లాగా తేలిగ్గా మహిమ శరీరం దాల్చి ఎగరాలంటే ఇదిగో బరువు అయినటువంటి రాయి ఉండకూడదు. ఈ బరువు అయినటువంటి రాయే నీవు చేస్తున్నటువంటి పాపము, అదే లోకంలో ఉన్నటువంటి పాపము. ఒక అసూయ, ఒక ద్వేషం, ఒక పగ, ఒక కక్ష, ఒకలాంటి మోసకరమైనటువంటి జీవితం, ఒక దొంగతనం, ఒక వ్యభిచారం, ఇవన్నీ పాపాలు అన్నప్పుడు ఈ పాపాలన్నీ కూడా ఒక రాయితో మనం పోల్చుకున్నప్పుడు అలాంటి పాపము చేత, అలాంటి రాయి చేత నువ్వు బంధించబడినప్పుడు ఆ బలిని ఏ విధంగా అయితే ఎగరదో, యేసయ్య వచ్చినప్పుడు ఆ పాపం చేత కనుక నువ్వు ఉన్నట్లయితే నువ్వు ఎగురుతావా? ఎగరలేవు. ఇప్పుడు నీకేం కావాలా? ఏ రాయి అయితే ఉందో ఆ రాయిని తీసి పక్కన పడేసి యేసయ్య నేడో రేపు రాబోతున్నాడు కాబట్టి మెలకువగలిగి ఆయన కోసం నిరీక్షణతో ప్రార్థించేసి ఎదురు చూసే వధువు సంఘంలో నువ్వు ఉండాలా. దేని స్తోత్రం కలుగును గాక. అంటే నువ్వు సిద్ధపడి ఉండాలా. నీలో ఉన్నటువంటి పాపం అనేటువంటి చేదు వేలును నువ్వు తీసేయాలా. రూపాంతరం చెందేటువంటి అనుభవంలోకి రావాలా. ఆయన మహిమ శరీరాన్ని నువ్వు దాల్చాలంటే దానికి కావాల్సినటువంటి టూల్స్ ఏవైతే ఉన్నాయో, దానికి కావాల్సినటువంటి సిద్ధపాటు ఏదైతే ఉందో అది నువ్వు కలిగి ఉండాలి. ఊరికి పోవు త్రోవా నీకు తెలియాలా. ఎలా ఎలాలో నీకు తెలియాలా. ఏముంటే ఎలాలో మనకి తెలియాలా. అది తెలియకోకుండా గనక నువ్వు ఇంకా ఈ లోకంలోనే అలాగే పొద్దున్న లేచిన కాడ నుంచి నీ పనిలోనూ మునిగిపోయి నువ్వు చేస్తూ ఉంటుంటే ఒకరోజు యేసయ్య రాబోతూ ఉన్నాడు. రెడీయా? నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఎబ్రీలకు రాసిన పత్రిక 12:14 ఉంటుంది, పరిశుద్ధత లేకోకుండా ఎవ్వడును దేవుణ్ణి చూడలేడు. పరిశుద్ధత లేకుండా ఎవ్వడు కూడా, అదొక బిషప్ అవ్వచ్చు, ఒక పాస్టర్ అవ్వచ్చు, ఒక దైవజనుడు అవ్వచ్చు, ఒక పేరు ప్రఖ్యాతి గాంచినటువంటి ఆ పెద్ద పాస్టర్ సేవకుడు అవ్వచ్చు, రెవరెండ్లు, పాస్టర్లు అని చాలా పెద్ద పెద్ద పేర్లు పెట్టుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ రోజున ప్రసంగిస్తూ ఉన్నారు. పరిశుద్ధత లేకపోతే ఏ ఒక్కడు కూడా, అది నేనైనా ఏ ఒక్కడు కూడా దేవుణ్ణి ఏం చేయలేరంట, చూడలేరు. అంటే నీకేం కావాలి? పరిశుద్ధత కావాలా. పరిశుద్ధత కావాలి. ఇప్పుడు మహిమ శరీరముతో యేసు ప్రభుని ఎదుర్కోవటానికి రాబోయే ఉగ్రత నుండి తప్పించబడాలంటే సిద్ధపాటు కావాలంటున్నారు పాస్టర్ గారు. ఎలాంటి సిద్ధపాటు కావాలి అంటే ఏంటో తెలుసా? ఎలాంటి సిద్ధపాటు కావాలి తెలుసా? ఒక ట్రైన్ ఎక్కినప్పుడు, ఒక బస్సు ఎక్కినప్పుడు వాళ్ళు అడిగేది ఏం తెలుసా? టికెట్ లేకపోతే ఏం చేస్తారు? దిగిపోమంటారు. ఇప్పుడు పరలోక రాజ్యంలో నువ్వు వెళ్ళేటువంటి ఆ ఊరికి చేరాలంటే నీకు ఒక టికెట్ కావాలి. ఆ టికెట్ ఏంటి తెలుసా? రక్షణ అనేటువంటి టికెట్. దేవుని స్తోత్రం కలిసిన గాక. ఎలా ఈ రక్షణ పొందాలి? ఏం చేయాలి పాస్టర్ గారు ఈ రక్షణ పొందాలంటే? నువ్వు చేయాల్సింది ఏమీ లేదు. ఈ రోజున ప్రయాస పడతా ఉన్నారు మోక్షానికి వెళ్ళడానికి. ఏం తెలుసదా? వాళ్ళ ప్రయాస ఆయాసం తీసుకొస్తుందని బైబిల్ చెప్పినప్పుడు, నేను పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే, నేను మోక్షానికి వెళ్ళాలంటే 100 మందికి భోజనాలు పెడితే అయిపోద్ది పాస్టర్ గారు.
నేను ఒక 100 మందికి భోజనాలు పెడితే మంచిదే కదా, ఒక 100 మందికి బట్టలు కలగజేస్తే అది మంచిదే కదా, మంచి క్రియలు చేయటం వల్ల నేను మంచోడిని కదా, మంచోడు పరలోక రాజ్యంలోకి వెళ్తాడు కదా, మోక్షానికి వెళ్తాడు కాబట్టి నేను మంచి పనులు చేస్తాను, అంటే నా క్రియల ద్వారా నేను పరలోక రాజ్యాన్ని సాధించుకుంటాను అనేటువంటి వాళ్ళు చాలామంది ఈ రోజున భక్తి ప్రదర్శిస్తూ వాళ్ళు చేస్తున్నటువంటి ధర్మకాండలు, కర్మకాండలు, పూజా వ్రతాలు, యజ్ఞ యాగాదుల వల్ల, తపజపస్సుల వల్ల నేను పుణ్యాన్ని సంపాదించుకుంటానని చెప్పేసి కాళ్ళు కొట్టుపోతున్న మోకాళ్ళ మీద ప్రయాణిస్తూ ఉంటారు. ఎక్కడో 7 కొండలో లేదంటే ఆ కొండకి ఈ కొండకి ఎక్కితే నాకు మోక్షం వస్తుంది, నేను చేసేటువంటి క్రియల వల్ల నేను రక్షణ సంపాదించుకుంటానని ఈరోజు మానవుడు ప్రయాసపడుతూ ఉన్నాడు. బైబిల్ చెప్తా ఉంది, ఆ ప్రయాస నీకేం తెస్తుందో తెలుసా? ఆయాసాన్ని తీసుకొస్తుంది, కానీ నువ్వు పరలోక రాజ్యానికి హక్కుదారుడు కాదు. ఒకరోజు నా ప్రయాసంతో కూడా నువ్వు చేస్తున్నటువంటి క్రియలన్నీ కూడా నీకు ప్రయాసే, ఆయాసపడతావు, కానీ పరలోక రాజ్యాన్ని నువ్వు తీసుకురావాలి. మరి ఎలా వెళ్తాను, ఎలా సిద్ధపడాలి నేను పరలోక రాజ్యానికి? నా నీతంతా కూడా నేను చేసే మంచి పనులు ఇవన్నీ కూడా పనికిరావంటున్నావు కదా అంటే బైబిలే చెప్తూ ఉందండి, నేను చెప్పేది కాదు. నువ్వు చేసే క్రియలు మనుషుల దృష్టిలో బాగానే ఉన్నాడండి, మంచోడు అనిపించుకుంటానికి బాగుంటుంది, కానీ దేవుని యొక్క దృష్టి ఒకటి ఉంది. మనుషు దృష్టి వేరు, దేవుని దృష్టి వేరు కదా. మానవుడు దృష్టిలో నువ్వు చేస్తున్న పనులు, అబ్బా మంచి పనులండి, ఎంత మంచి పనులు చేస్తుందండి, ఎంత మంచి పనులు చేస్తున్నారని లోక సంబంధమైనటువంటి వాటిని చేస్తూ ఉన్నప్పుడు లోక సంబంధమైనటువంటి వారు మాట్లాడే మాటలు అలాగే ఉంటాయి. కానీ దేవుని యొక్క స్టాండర్డ్ ఉంది, దేవుని యొక్క దృష్టి నీలాగా ఉండదు. ఆయన స్టాండర్డ్, ఆయన ఆలోచనలు గొప్పవి కాబట్టి ఆయన అంటాడు, నువ్వు చేసే నీతి క్రియలు నా దృష్టిలో మురుకు గుడ్డలతో సమానం అన్నాడే. మురుకు గుడ్డలతో సమానం. నువ్వు అనుకుంటున్నావు నీతి కార్యాలని, కానీ కాదు, అవి నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్ళావు. నువ్వు చేయాల్సిందేంటి తెలుసా? రక్షణ పొందాలి. ఏం చేయాలి రక్షణ అంటే? యేసు ప్రభు లోకానికి వచ్చి నీకు రక్షణ ఇవ్వటానికి ఏం చేశాడు తెలుసా? సిలువలో తన ప్రాణాన్ని అర్పించేశాడు. యేసు ప్రభు లోకానికి ఎందుకు రావాల్సి వచ్చింది అంటే ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే నిన్ను నన్ను రక్షించటానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని మన కొరకు సమర్పించి, తన ప్రాణాన్ని మన కొరకు సమర్పించి రక్తాన్ని చిందించాడు కాబట్టి మనకి రక్షణ అనేది వచ్చింది. నువ్వేం కష్టపడక్కర్లా, నువ్వు చేయాల్సిందేం తెలుసా? 3 చేయాలి. వాటేంటంటే, ప్రభువా నువ్వు నా కొరకు ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టావు, నేను నమ్ముతున్నాను అని, యేసయ్యా నువ్వే నా కొరకు వచ్చావు, నువ్వే దేవుడు అని నోటితో ఒప్పుకోవాలి. 2ది, నా కొరకు నువ్వు చనిపోయి తిరిగి లేచావు, ప్రాణం పెట్టి తిరిగి లేచావని హృదయంలో నువ్వు అంగీకరిస్తే, నీ పాపానంతా కూడా దేవునికి సమర్పించుకొని, అయ్యా నేను ఈ పాపిని అని ఎప్పుడైతే నువ్వు దేవునికి సమర్పించుకొని 2 చేస్తావో నువ్వు రక్షించబడ్డావు. రక్షణ అనేటువంటి టికెట్ నీకు లభించింది. ఇక నువ్వేం చేయాల్సిన అవసరంలా, దేవుడు నీ మీద భారాలు పెట్టలా, బరువులు పెట్టలా. నువ్వు 3 గంటలు లేచి నువ్వు ఆ గుడి చుట్టూ ప్రదర్శన చేయాలి, ఎగిరెగిరి గంటలు కొట్టాలి, చంపలు వేసుకోవాలి, లేదంటే పలానప్పుడు లేచి నువ్వు అవి చేయాలి, ఇవి చేయాలి, అవి బట్టు రావాలి, ఇవి బట్టు రావాలని చెప్పేసి దేవుడు అడగలా. నువ్వు రక్షణ అనేది నమ్మితే చాలు. రక్షించబడ్డావంటే ఎస్, నమ్మితే చాలు. ఒక్కసారి నమ్మి బాప్తిస్వం తీసుకున్నట్లయితే, నమ్మావు కదా, నీ పాపాన్ని ఒప్పుకున్నావుగా, నువ్వు పాపం అని ఒప్పుకున్నావుగా, యేసుప్రభు నా కొరకు చనిపోయి తిరిగి లేచాడని ఒప్పుకున్నావుగా, ఇప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? బాప్తిస్వం తీసుకోవాలి. బాప్తిస్వం అంటే ఏంటి తెలుసా? శరీరము ముంచబడాలి. అంటే శరీరానికి, ఈ శరీరము పాపం చేసింది కాబట్టి శరీరానికి ఇంకో శరీరం కావాలి, అంటే మహిమ శరీరం కావాలని చెప్పాను నేను, బైబిల్లో ఉంది. ఆ మహిమ శరీరం కావాలంటే ఈ శరీరం ఏమైపోవాలి? ఈ శరీరం అంతా కడగబడాలి. బాప్తిస్వం అంటే ఏంటో తెలుసా? యేసుతో నువ్వు సమాధి చేయబడ్డావని అర్థం. పూర్తిగా సమాధి చేయబడినప్పుడు మరల పైకి లేచావంటే యేసుతో పాటుగా సమాధిని గెలిచి, నువ్వు మరణాన్ని గెలిచి లేచావు. నువ్వు నూతన సృష్టివి. దేవుని స్తోత్రం కలుగునుగా. కొంతమంది అంటారు, ఓకేనండి పాస్టర్ గారు, ఎంతవరకు బాగుంది, రక్షణ పొందాను, బాప్తిస్వం తీసుకున్నాను, ఇక నేను దేవుని పెట్టినే కదా, నేను ఇక పరలోక రాజ్యాన్ని సంపాదించుకున్నట్టే కదా అంటే అక్కడే పప్పులో కాలేస్తున్నారు మీరు. ఇది చాలామందికి తెలియదు.
ఒక్కసారి నువ్వు బాప్తిస్యం తీసుకున్నాగా, ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఇక నేను పరలోక రాజ్యానికి వెళ్ళిపోతానంటే అపోహ అయిందాక నేను చెప్పాను. ఎబ్రీలు రాసిన పత్రిక 12:14 పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా దేవుణ్ణి చూడాలి. అంటే ఈ పరిశుద్ధత ఎప్పుడు ఉండాలి? నువ్వు పరిశుద్ధత అనేది ఎప్పుడూ ఉండాల్సిందే. అంటే రోజు నువ్వు పరిశుద్ధతలో ఉండాలి. అంటే ఇప్పుడు నువ్వు పరిశుద్ధతలో ఉండాలంటే ఏం చేయాలా? రాత్రిపూట నువ్వు పడుకున్నావండి, మీరు పడుకున్నప్పుడు ఏం చేస్తారంటే స్త్రీలు కానీ ఎవరైనా తలుపులు వేసుకుంటారా? తలుపులు వేసుకోకుండా పడుకుంటారా? తలుపులు వేసేటువంటి అది నేను మర్చిపోతారా ఏమన్నా? రాత్రిపూట ఇంటి తలుపులు వేస్తారా లేదా? ఇంటి తలుపులు వేస్తారు, గ్యాస్ సిలిండర్ ఆఫ్ చేసుకుంటారు, అన్నీ లోపలనే లేవు చక్కగా చక్క పెట్టుకొని అప్పుడు తల వాలుస్తారు, అంతేనా? అదేవిధంగా రాత్రిపూట మీరు పడుకున్నప్పుడు నేను రక్షణ పొందానులని ధీమాతో పడుకోకుండా ఆ రోజు నీ క్రియలు ఎలా ఉన్నాయి, నువ్వు పరిశుద్ధతలో ఉండవా లేదనేది చెక్ చేసుకోవాలా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు నేను ఏమన్నా దేవునికి విరోధంగా ఏమన్నా చెడు మాటలు ఏమైనా పలికానా? చెడ్డ ఆలోచనలు ఏమైనా చేశానా? ఏమన్నా చెడిపోయినటువంటి పనులు ఏం చేశానా? ఎవరైనా ఇబ్బంది పెట్టానా అనేది నువ్వు పడుకునే ముందే, దిండి మీద తలగడ మీద నువ్వు తల వాల్చక ముందే నువ్వు రోజు పరీక్షించుకోవాలా, చెక్ చేసుకోవాలా. పరిశుద్ధతలో ఉండాలి. ఒకవేళ తప్పిపోతే దేవుని అడగాలి, ప్రభువా ఎక్కడో నేను తప్పిపోయాను ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా, నన్ను మళ్ళీ పవిత్రపరచని అనుదినము నువ్వు ప్రార్థన చేసుకోవాలా. ఈ పరిస్థితిలోకి నీకు రావాలంటే నీకు ఉపయోగపడేది వాక్యం చేత నువ్వు ప్రతిరోజు వాక్యాన్ని చదివి వాక్యములో నీ జీవితాన్ని ఉదకస్థానం చేయాలి. రెండోది, ప్రార్థనలో దేవునికి సత్సంబంధం కలిగి ఉండాలి, ప్రార్థన చేయాలి. మీకు అర్థమవుతుందా? మొదటి వాక్యం చేత ప్రతిరోజు మనం కట్టబడాలి. వాక్యం అనే అర్థంలో మనం రోజు చూసుకొని సరి చేసుకోవాలి. మనము ఏమైనా ఉంటే అన్నీ తీసుకోవాలి. వాక్యం ఏం చేస్తుందంటే మనం సరి చేసేది కాబట్టి ప్రతిదినం వాక్యాన్ని మనం చదువుకొని మనం సరి చేసుకోవాలి. రెండోది, ప్రార్థనలో మెలకువ కలిగి ఉండాలి. మూడోది ఏంటి తెలుసా? ఎక్సలెంట్ పాయింట్, పాపము నుంచి నువ్వు పారిపోవాలి. పాపం నుంచి ఏమైపోవాలి? పాపం ఎప్పుడు ఉంటుంది నీ ముందు? పాపం ఎప్పుడు? అపవాదిగాడు యేసుప్రభు నమ్ముకున్నాక నేను పడదోయాలని, దేవునికి మళ్ళీ దూరంగా జరిగాలని పాపపు ఆలోచనలు, పాపపు తలంపులన్నీ కూడా నీ ముందు తీసుకొస్తాడు. అయితే నువ్వు చేయాల్సిందే తెలుసా? పాపాన్ని విడిచిపెట్టి పారిపోవాలి. యేసేపు ఏం చేశాడు? పాపం వచ్చినప్పుడు పాపాన్ని విడిచిపెట్టి పారిపోయాడు. తన వస్త్రాన్ని కూడా విడిచిపెట్టి పారిపోయాడు. కానీ అక్కడ కూర్చొని, అలా కాదండి అమ్మగారు, కూర్చోండి 2 మాటలు చెప్తాను, తప్పు కదా అలాగా అని కూర్చోపెట్టి ప్రసంగాలు చేయలే, ఏయో చెప్పాలని చూడలే. ఏం చేశాడు తెలుసా? పారిపోయాడు. అదేదైనప్పుడు కూడా నీ ముందు ఒక పాపం నిలబడినప్పుడు నువ్వు అక్కడ ఉండకూడదు, అక్కడి నుంచి పారిపోవాలి. ఫోన్లో వచ్చినప్పుడు కూడా నీకు పనికిరాని వచ్చినా కూడా వాటిని చూస్తూ ఉంటే ఒక రోజున ఒక పాపానికి నువ్వు ఏం చేస్తావు తెలుసా? అలవాటు పడిపోతావు, దాసురాలు అయిపోతావు. అది చూడకోకుండా ఉంటే నీకు ఆలోచనలు రావు. కాబట్టి నువ్వు చేయాల్సిందే తెలుసా? పాపము నుంచి నువ్వు పారిపోవాలి. ఈ 3 ప్రతిరోజు కనుక నువ్వు చేయగలిగితే నీ రక్షణ నువ్వు కాపాడుకుంటావు. దేవుడు మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు నువ్వు మహిమ శరీరాన్ని దాల్చి ఎత్తబడేదానిగా ఉంటావు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అట్టి కృప మీ అందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల దేవా, నీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతి స్తోత్రాలు. అయా, మీరు మాట్లాడినటువంటి మాటను బట్టి నీకు వందనాలు. పాపములో పడినటువంటి మమ్ములను, పాప జీవితాన్ని కలిగినటువంటి మమ్మల్ని, పాప స్వభావాన్ని కలిగినటువంటి మమ్మల్ని, మేము పాపం చేసాము కాబట్టి పాపులం కాదు, కానీ జన్మతః మాలో స్వభావ సిద్ధంగా పాపులమే కాబట్టి నా తల్లి నన్ను పాపములోనే కన్నదని దావీదు చెప్పినట్లుగా మేము పాపంలో నిర్మించబడ్డాం కాబట్టి నాయన, అందుకని మేము పాపం చేస్తూ ఉన్నాం. కాబట్టి నాయన, ఆ పాపంలో ఉన్నటువంటి మమ్మల్ని మరణము తాండవిచ్చి, మరణం జీతముగా మాకు వచ్చి నిత్య నరకానికి అపవాదిగడి ఈడ్చుకొని వెళ్తూ ఉన్నప్పుడు ఆ నరకం నుంచి మమ్మల్ని తప్పించడానికి మీరు లోకానికి వచ్చారు. నీ విలువైనటువంటి రక్తాన్ని మా కొరకు చిందించారు. మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి పరమునకెక్కి ఇప్పుడు రాబోతూ ఉన్నారు తండ్రి. మీరు చెప్పినటువంటి ఒక్కొక్క విషయం, నీ రాకడకు గుర్తులు అంత్య దినాల్లో జరుగుతూ ఉండగా, అంత్య దినాలు అనగా ఆఖరు దినముల్లో మేము ఉండగా, నీ రాకడ సమీపంగా ఉండగా, నీ ఆగమనం సమీపంగా ఉండగా ప్రభువా,
మేము సిద్ధపాటు కలిగి ఉన్నామా లేదనేది మమ్మల్ని మేము సరి చేసుకోవాలని వాక్యం ద్వారా మీరు మాట్లాడారు. ఒక మహిమ శరీరాన్ని మేము దాల్చాలంటే ఇదిగో నాయన పరిశుద్ధతలో మేము ప్రతిరోజు ఉండాలి. రక్షణ అనేటువంటి ప్రభ టికెట్ మాకు కావాలి. ఇవన్నీ ఉన్నప్పుడే నీ రాజ్యంలోకి వస్తాం. ఒక చేప నీళ్ళల్లో మాత్రమే బ్రతికిద్ది, కానీ రోడ్డు మీద వేస్తే అది బ్రతకదు. మేము ఒక మానవుడు, ఒక మనిషి నీళ్ళల్లో బ్రతకమంటే బ్రతకలేడు, కానీ భూమి మీదే బ్రతకగలడు. అంటే ఈ శరీరము భూమి మీద బ్రతకటానికి మాకు ఇచ్చారు. అయితే పరలోక రాజ్యములో మేము ఉండాలంటే ఈ శరీరము సరిపోదు. ఈ శరీరము పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోదు. ఈ రక్త మాంసాలు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు. కానీ మాకు మహిమ శరీరం కావాలి, ఒక షూట్ కావాలి, దాన్ని సూపర్ బాడీ, ఒక సూపర్ బాడీ మాకు కావాలి. కాబట్టి వాటిని మాకు అనుగ్రహించడానికే మీరు ఇష్టపడుతూ ఉన్నారు. మీ స్వరాన్ని మేము వినగలిగే శక్తిని మాకు దయచేయండి. మీరు మధ్యాకాశంలోకి వచ్చి ప్రభా నీ బోరను వినిపింప చేసినప్పుడు మేము మెలకోగలిగి ప్రార్థనాపూర్వకంగా ప్రభా ఇదిగో మేము మీ కొరకు ఎదురు చూసేవారుగా ఉండాలని మీరు సెలవిచ్చినప్పుడు అప్పుడు మాత్రమే మేము మహిమ శరీరాలు దాల్చుకొని ప్రభా నీ దగ్గరికి మేము ఎత్తబడతాము. అట్టి కృపా బిడ్డలందరికీ అనుగ్రహించబోతున్నందుకే నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అయ్యా, ఇంకా సిద్ధపాటు లేనటువంటి బిడ్డలను సిద్ధపరచండి ప్రభా. వారితో మీరు మాట్లాడండి ప్రభువా. అయ్యా, నీ పరలోక రాజ్యంలోకి మేము వెళ్ళాలంటే ఏం చేయాలనేటువంటి ప్రశ్నతో వాళ్ళ హృదయాల్లో నాయన ప్రారంభించిన ఆ ప్రశ్నను గొప్ప సమాధానాన్ని ప్రభా ఈ ఉదయకాల సమయంలో మీరు మాట్లాడండి. వినగలిగే చెవులను, గ్రహించే హృదయాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని కృప చూపించండి, బలపరచండి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, ఈ ప్రాంతాన్ని కూడా ప్రభ గొప్ప వెలుగుమయంగా మార్చమని, అయా ప్రభ లెక్కలేనితనంగా మెడబిరుసుతో, అహంభావంతో, గర్వంతో మమ్మల్ని మేము నాశనం చేసుకునేటువంటి పరిస్థితికి వెళ్ళకోకుండా మూర్ఖ బుద్ధిని ప్రభ, అవిధేయతను అయా ప్రభ తండ్రి మా స్వబుద్ధిని, బుద్ధిహీనతను పక్కన పెట్టేసి నీ చిత్తాన్ని ప్రభ మేము ఎరిగి నీలో బలపడి కొనసాగాలని కృప చూపించమని, ఘనత మహిమ ప్రభావం నీకు ఆరోపిస్తూ యేసునామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. చిన్న పాట పాడుకుందాం. పాట పాడుతూ ప్రభు కానుకను సమర్పించుకుందాం. సరే, బ్లెస్సింగ్ తీసుకుందాం. ఎవరైనా కానుకలు ఇచ్చేవాళ్ళు అక్కడ పెడతాం, అక్కడ